ఈ హైదరాబాద్ అబ్బాయి యూఎస్కి వెళ్ళి యూఎస్లో వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేశాడు. ఆదిత్య సిరిప్రగడ ఇస్ ద కో-ఫౌండర్ ఆఫ్ ఫౌంటైన్. యూఎస్కి వెళ్ళి అక్కడ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి దాన్ని వెంచర్ క్యాపిటల్ కంపెనీగా మార్చి అండ్ హీస్ క్రషింగ్ ఇట్ ఇన్ ద మార్కెట్. తను ఈరోజు మన పాడ్కాస్ట్లో ఉన్నారు. అదే కాకుండా హీ లిటరలీ బ్రోక్ డౌన్ ద యూఎస్ మార్కెట్ ఫర్ us. యూఎస్లో బిజినెస్ ఎలా చేయాలి, యూఎస్ బిజినెస్ ఫౌండర్ ఎలా అవుతాము, తన ఎంటైర్ జర్నీ అండ్ హిలేరియస్గా, రిలేటబుల్గా అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్పిరేషనల్గా బ్రేక్ డౌన్ చేశాడు. డు నాట్ మిస్ దిస్ పాడ్కాస్ట్, వాచ్ ఇట్ టిల్ ది ఎండ్. హాయ్, దిస్ ఇస్ వివేక్ అందులా అండ్ యూర్ వాచింగ్ బ్యాక్ బెంచ్ వివేక్. ఒక్క చిన్న రిక్వెస్ట్, మీరు చాలామంది చూస్తున్నారు బట్ యూఆర్ నాట్ సబ్స్క్రైబింగ్. మీరు సబ్స్క్రైబ్ చేసి మీరు వెళ్ళి మీ ఫ్రెండ్స్కి చెప్తే కానీ విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ క్వాలిటీ గ్రేట్ గెస్ట్స్ ఆన్ టు ద కౌచ్ అండ్ వాళ్ళ స్టోరీస్, వాళ్ళ అంబిషన్స్, వాళ్ళ విజన్ అండ్ వాళ్ళ టెక్నిక్స్ మీతో షేర్ చేయడానికి ఉండదు. సో ప్లీజ్ మేక్ షూర్ దట్ యూఆర్ సబ్స్క్రైబింగ్. లెట్స్ గెట్ స్టార్టెడ్. నువ్వు 17 అప్పుడు యూఎస్ వెళ్ళి 19 అప్పుడు ఒక కంపెనీ స్టార్ట్ చేసి 26కి యు ఆర్ అండర్ వన్ ఆఫ్ ద టాప్ బిగ్ కంపెనీస్ ఇన్ యూఎస్. అరే బిజినెస్ అంటే తెల్లోడు కావాలరా భయ్, తెల్లోడు అంటే మంచిగా అమ్మేస్తాడు. పర్టికులర్గా మాట్లాడుకుంటే సెల్లింగ్, ఇండియాలో ఒక ప్రోడక్ట్ అమ్మడానికి లేకపోతే ఒక సర్వీస్ అమ్మడానికి యూఎస్లో ఒక సర్వీస్ అమ్మడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఒక డిజిటల్ బిజినెస్ క్రియేట్ చేయాలనుకోండి, మీకు 10 ఫీచర్లు బిల్డ్ చేయక్కర్లేని ఆయన 2 చేయండి. మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ ఫీచర్స్ టు క్రియేట్ దట్ బిజినెస్, టు క్రియేట్ అడాప్షన్ బిల్డ్ చేయండి, చాలు. యూ కెన్ లాంచ్ ఎ టెక్నాలజీ బిజినెస్. కష్టపడిన తర్వాత మనం వీ హ్యావ్ టు రిస్క్ తీసుకుంటున్నాం కాబట్టి వీ మైట్ యాజ్ విల్ టేక్ ఎ లిటిల్ మోర్ రిస్క్ అండ్ గెట్ ఇట్ గో ఆల్ ద వే. 75 crore rupees 90 daysలో చేయడం ఏంద్రా అని నేను నాకు ఫౌండర్ గారు ముఖాలు చూసుకొని మాకు అర్థం కావట్లేదు. వీడెవడరా నిన్నక మనం వచ్చి వీడు ఇక్కడికి వచ్చి పని చేసుకోవాల్సిన వాడు, ఇక్కడికి వచ్చి ఏ పెట్రోల్ బంక్లోనో లేకపోతే మెక్డానల్డ్స్ లో పని చేసుకోవాల్సిన వాడు, వీడేంటి నాకు వచ్చి చేస్తున్నాడు. సో మనం బిజినెస్ చేస్తే ఎట్లుంటుంది తెలుసా, చాలా చిల్లరగా ఉంటుంది. ఎందుకు అంటే బికాస్ వీ నాట్ బీన్ థాట్ టు కమ్యూనికేట్ దాట్ వెల్, వీ నాట్ బీన్ థాట్ టు లైక్ ప్రెజెంట్ అవర్ సెల్ఫ్స్ దాట్ వే. సో జాబ్ కానప్పుడు వాళ్ళకి ఆల్టర్నేటివ్ పాత్ ఏంటి? జాబ్ క్రియేట్ చేయండి అని అయినా అంటున్నా నేను. ఉన్న జాబ్స్ పోయి అప్లై చేయకండి, మందల్లాగా జాబ్లు క్రియేట్ చేసుకోండి. ఆడ ఆపర్చునిటీ ఉంది. స్టేకేట్లో తెలుగు ఆంటర్ప్రిన్యూర్షిప్ని నేను చూడాలి, రైట్? ఇట్ క్యాన్ జస్ట్ బీ మీ. తెలుగు ఆంటర్ప్రిన్యూర్షిప్ హ్యాస్ టు బీ అ వెరీ వైబ్రెంట్ థింగ్. మన ఎంటైర్ తెలుగు ఇండస్ట్రీ తీసుకుంటే, తెలుగు 2 states తీసుకుంటే, తెలుగు వదిలేసే సౌత్ స్టేట్స్ తీసుకుంటే బిజినెస్ గురించి మాట్లాడడం అనేది చాలా తక్కువ. ఆ కాన్వర్సేషన్ అనేది తక్కువ. ఎందుకంటే మన కమ్యూనిటీస్ ఓన్లీ కొన్ని కమ్యూనిటీస్లోనే బిజినెస్ గురించి మాట్లాడుకుంటాం. అవును, కరెక్ట్. అండ్ బిజినెస్ స్టార్ట్ చేయడం అన్నా కూడా అంత ప్రిడామినెంట్ కల్చర్ లేదు. ఓన్లీ ఒక సర్టెన్ కమ్యూనిటీస్ మాత్రమే స్టార్ట్ చేయడం, వాళ్ళే కంటిన్యూ కొన్ని మైక్రో కమ్యూనిటీస్ చేస్తున్నారు, రైట్? అండ్ అది వదిలేసి యూఎస్లోకి వెళ్ళి ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడం అంటే I can literally count in my, just technically handful, frankly speaking. 24 years? 26. Yeah. You started when you were 24? When I was 19. 19 years ki US ke liye a company petti. I went to the US at 17 and then 19 ki start chesna. Company petti. Right now, I think at this point of time, release అయినప్పుడు you'll be in part of INC 5000, right? Will be, yeah, inkoka 1.5 week lo will be the top 1,000 private fastest growing private companies in the US. I think one of the most interesting conversations about it. I'm very thankful for you that, Aditya. No, I mean, I'm equally thankful that మీరు మాతో మాట్లాడుతున్నారు. And more importantly, like I've gotten to get to know you. ఏదో కాన్వర్సేషన్ అన్నట్టు కాకుండా అసలు మీరేంది, మీ బ్యాక్గ్రౌండ్ ఏంది, లైక్ వాట్ యూర్ డూయింగ్. మనం ఆ మొత్తం క్రియేటర్ ఫౌండర్ రౌండ్ టేబుల్ చేసినప్పుడు కూడా I've gotten to know about all of you guys. And అసలు మనకి ఒక కమ్యూనిటీ ఇక్కడ ఏర్పడుతుంది అనేది I'm also like, kind of excited about it. Yeah. So I know this conversation is going to be awesome, but more importantly, there's so much business that's going to happen between all of us. That also I'm very excited about. So అయితే ఎవరికైతే నువ్వు తెలియదు, ఓకే, ఐ హ్యావ్ నో క్లూ అబౌట్ యూ, నేను ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటావు? Cool. So I say that I'm an entrepreneur, I'm a founder, and I'm a part-time content creator. ఏదో ఈ మధ్య కొత్త చేస్తున్నా అది. But you're big on Twitter, Instagram and LinkedIn primarily, but Twitter is like where I have all my audience. వాళ్ళు నన్ను రికగ్నైజ్ చేసినంత వేరే వాళ్ళు చేయరు.
So I went to the US for my undergrad. అక్కడ నేను while being in college ఒక కంపెనీ స్టార్ట్ చేసిన, దాని పేరు ఫౌంటైన్. అదొక మినిమం వయబుల్ ప్రోడక్ట్ ఏజెన్సీ లాగా స్టార్ట్ చేసినోడిని అది స్లోగా ఒక వెంచర్ స్టూడియోకి ట్రాన్స్ఫార్మ్ చేసినాము. అండ్ మనం వెంచర్ స్టూడియో అంటే ఏందో మాట్లాడతా, బట్ వాట్ వీ ప్రైమరీలీ డూ ఇస్ వేర్ అ కార్పొరేట్ ఇన్నోవేషన్ కంపెనీ అండ్ వీ ఇన్నోవేట్ ఫర్ ఎంటర్ప్రైజెస్. అండ్ ఎంటర్ప్రైజెస్లోకి వెళ్ళి మేము వాళ్ళ ఇన్హౌస్ స్టార్టప్స్ క్రియేట్ చేస్తామన్నమాట. ఇప్పుడు జియో అనేది ఆ జియో ఎట్లా లాంచ్ చేస్తుంది, టాటా అనేది టాటా న్యూ ఎట్లా లాంచ్ చేస్తుంది, ఇట్లా companies are creating new companies. So we help companies create startups within a US enterprise. And we do that as a service. But then we also do it as a joint venture. అంటే మాకు షేర్ కూడా తీసుకుంటాం కొన్ని కంపెనీలలో. సో we've been in business for 7 years and 7.5 years ఇప్పుడు. Doing a revenue of 40 crores right now. We've doubled in revenue year over year last 7 years, completely bootstrapped. మాకు స్ట్రెంత్ వచ్చేసి ఒక 105 ఉన్నారు, ఇండియాలో 87 ఉన్నారు, యూఎస్లో ఒక టీమ్ ఆఫ్ 13 మెంబర్స్ ఉన్నారు, ఒక చిన్న మైక్రో టీమ్ నైజీరియాలో, చిన్న మైక్రో టీమ్ కొలంబియాలో ఉంది. సో లాంగ్ స్టోరీ షార్ట్ ఇస్ వీఆర్ సాఫ్ట్వేర్ ఆంటర్ప్రెన్యూర్స్. మాకు సాఫ్ట్వేర్ బిజినెసెస్ ఎట్లా స్టార్ట్ చేయాలో తెలుసు. 0 to మినిమం వయబుల్ ప్రోడక్ట్స్, మినిమం వయబుల్ ప్రోడక్ట్ లాంచ్. ఇది యాజ్ అ సర్వీస్ చేస్తాము, మాకు సొంతంగా చేసుకుంటాము. సో yeah, I mean anything related to software, anything related to entrepreneurship, I'm the guy. సో నువ్వు 17 అప్పుడు యూఎస్ వెళ్ళి 19 అప్పుడు ఒక కంపెనీ స్టార్ట్ చేసి 26కి యు ఆర్ అండర్ వన్ ఆఫ్ ద టాప్ బిగ్ కంపెనీస్ ఇన్ యూఎస్. అండ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎవ్రీథింగ్ ఇస్ బూట్ స్ట్రాప్డ్. సో ఫర్ పీపుల్ హు డు నాట్ నో వాట్ ఇస్ బూట్ స్ట్రాప్డ్, బూట్ స్ట్రాప్డ్ అంటే ఏ రకమైన ఇన్వెస్ట్మెంట్ లేకుండా మన ఎఫర్ట్ పెట్టి మన టైం పెట్టి మనం స్టార్ట్ చేసాం విత్ జీరో ఇన్వెస్ట్మెంట్, రైట్? సో మచ్ టు డైసెక్ట్. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ ద జర్నీ. ఓకే, ఒక బిజినెస్ తీసుకున్నావు అంటే, నీ ఫౌంటైన్ తీసుకుంటున్నావు అంటే నీ లోయెస్ట్ పాయింట్స్ ఎలాగని చెప్పావు, బికాజ్ యు ఆర్ రిటర్న్ ఆఫ్. ఐ వాజ్ రిటర్న్ ఆఫ్ బై మై పేరెంట్స్. అంటే పాపం వాళ్ళు రైట్ ఆఫ్ చేయలేదు, ఇంకా వీడు ఏదో చేస్తాడు, ఇప్పుడు అయితే ఏం పనికి రాకుండా ఉన్నాడు వీడు వీడికి ఒక 20 లక్షలు ఖర్చు పెట్టాం ఎడ్యుకేషన్కి, వీడు ఏం పని చేయట్లేదు ఇప్పుడు, బట్ వీడికి ఏదో ఉంది, కొంచెం పేషెంట్గా ఉందా అని చెప్పి పాపం అక్కడ ఆగిపోయారు. దాని దాటి ఇంకెళ్ళలేదు, ఇంకొక స్టెప్ వెళ్తే ఇంకా వీడు నీంట్లోంచి బయటికి పోరా అంటారు, రైట్? సో అక్కడ వరకు ఆగిపోయారు, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ కాబట్టి. ఇది స్వీట్ అబౌట్ ఇట్. అక్కడి నుంచి ఇంకా దట్ ఈస్ ద మినిమం. ఇంకా మన సొసైటీలో ఎట్లా అంటే, నీకు అగైన్ నథింగ్ అగెయిన్స్ట్ 3.5 lakh జాబ్స్. అగైన్ 3.5 lakh జాబ్ చూస్తే అబ్బో మా అబ్బాయి కాలేజ్లో ప్లేస్మెంట్ కొట్టేశాడు, చాలా హ్యాపీ, బిల్కుల్ జిల్కుష్ అయిపోతారు. ఒక్క ఆ 3.5 lakh దాటి 7 lakhsకి వచ్చారంటే ఇంక మావాడు అసలు జీనియస్, మావాడు లేడు ప్రపంచంలో. 12 lakhs ప్యాకేజ్ కొట్టారంటే అది 12 lakhs వాళ్ళ చేతికి వస్తుంది, అది పక్కన పెట్టండి, ఆ సీట్, అది ఈ షాప్స్ అవన్నీ పక్కన పెట్టి. అసలు మావాడికి ఇంకా పెళ్లి సంబంధాలు మొదలెట్టచ్చు 22 ఏళ్ళు వచ్చేసినాయి, వాళ్ళ ఎవరికి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి మనము అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం నువ్వు నేను ఇద్దరు ఫెయిల్యూర్స్. ఎందుకంటే మనకు ఒక టికానా లేదు, మనకి లైఫ్ ముందుకు వెళ్ళాల్సింది ఐడియా కూడా లేదు, రైట్? వీఆర్ ఇన్ ద లోయెస్ట్ పాయింట్స్. బిఫోర్ నీ జర్నీకి వెళ్ళే ముందు ఆ లోయెస్ట్ పాయింట్ ఐ వాంట్ గెట్ ఇన్ దర్, బికాజ్ ఐ థింక్ చాలామంది ఆ లోయెస్ట్ పాయింట్లో ఉంటారు ఇప్పుడు. ఓకే, నాకేం చేయాలో తెలియదు, నెక్స్ట్ ఏం చేయాలో తెలియదు, కానీ అదిలో ఏదో ఉంది, కానీ ఎలా వాడాలో తెలియదు. బట్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎలా ఉంటుందంటే ఐఎమ్ యూస్లెస్. ఫస్ట్ టైం లైఫ్లో సెల్ఫ్ డౌట్ ఉంటుంది. ఫస్ట్ టైం లైఫ్లో ఏమవుతుంది నా లైఫ్లో, ఇంతవరకు నేను టాపర్ని కదా, ఇంతవరకు నేను చదువుకున్న మార్కులు వచ్చేసేవి కదా, సడన్గా ఏంటి వీళ్ళందరూ నేను వేస్ట్ అంటున్నారు. యూ విల్ బి ద ఓన్లీ పర్సన్ విల్ బిలీవింగ్ ఇన్ యూ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. అండ్ ఆ జర్నీలో ఆ పాయింట్ ఆఫ్ టైంలో నిన్ను కూడా బిలీవ్ చేయడం మానేస్తావు. లోయెస్ట్ పాయింట్. ఐమ్ వెరీ షూర్ యూ హ్యాడ్ ఇట్. I mean, I'm sure everyone goes through it. Yeah. How was your mindset then? So, ఇందాక చెప్పినట్టు, I mean, we've gone through that whole story, right? And నేను ఎప్పుడైతే ఎక్స్పెల్ అయినానో వాపస్ యుఎస్ పోయే ఈ ఫేజ్ అయితే అవుతుందో, ఇట్స్ 2016 summer of 2016. Certainly my lowest పాయింట్ ఇన్ మై లైఫ్. అంటే అక్కడి నుంచి నేను కోలుకుంటా అని నాకు అనిపించలే.
బార్డర్ లైన్ నేను సూసైడ్ అయిపోయినా, నేను డిప్రెస్ అయిపోయినా. నాకు ఎట్లా అంటే నేను ఎప్పుడు సొసైటీ నన్ను ఫెయిల్యూర్ అంటుంది అనేది నేను ఐ ఆల్వేస్ కైండ్ ఆఫ్ బీన్ అ పర్సన్ వేర్ ఐ వాజ్ లైక్ సొసైటీ కంటే నేను స్మార్టర్ అని నాకు అనిపించింది ఇంటర్నల్లీ. మనము కానీ కాకపోయినా అది పక్కన పెడితే నేను ఐ నెవర్ వాంటెడ్ టు ఫిట్ ఇన్ టు ద గ్రేడ్ షీట్. ఆ గ్రేడ్ షీట్ మీద నా పేరు ఎక్కడున్నా కూడా నాకు సంబంధం లేదు. కానీ నేను ఇక్కడ పర్సనల్గా తీసుకున్నా అంటే మా రిలేటివ్స్ అందరూ మా నాన్నకి అరే వీడిని పంపించకరా పోయి ఈ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయి, ఈ ల్యాండ్ అనేది అప్రిషియేటింగ్ యాసెట్, ఆదిత్య డిప్రిషియేటింగ్ యాసెట్ అన్నాడు. సో మా నాన్న అది వినకుండా నన్ను మొండిగా పంపించిండు అనమాట. చెప్తున్నారు అబ్బాయి నీకు వీడిని పంపించకు మాస్టర్స్కి పంపి, ఏం అండర్ గ్రాడ్ ఎవడు పంపిస్తాడు, ఆడ పోయిండు అమ్మాయిలను కడిపిస్తాడు, లాట్ ఆఫ్ దిస్ కామెంటరీ, రైట్? సో ద ఫెయిల్యూర్ ఇన్ మీ వాజ్ దట్ అరే నేను ఫెయిల్ కాదురా, నేను లైక్ ఐ లెట్ మై పేరెంట్స్ డౌన్, ఐ లెట్ ఆ కన్విక్షన్. అంటే నేను ఇంత హౌలాగాడిని అయి ఉండి ఇంత హౌలాగాడి మీద డబల్ పెట్టి చేస్తే అందరు పక్కన వాళ్ళు చెప్తే కూడా they've showed enough conviction in me and I've let them down. So that's the point, which was unable to get digested, right? Like I've not been able to sleep. నాకు నిద్ర పడతలేదు, రాత్రి పొద్దున లేస్తే ఏం లోపలికి వెళ్తలేదు. అండ్ I was on a deadline. నేను లాస్ట్ 1 year ఏదైతే చిల్లర GPA ఉందో I had to repair it while simultaneously looking for like a way to make my career. సో ఆ మొత్తం సెమిస్టర్ ఫాల్ ఆఫ్ 2016, రైట్? ఆ మొత్తం సెమిస్టర్ ఎట్లా అయిందో నాకు తెలియదు. ఎందుకంటే రోజు ఏడ్చేస్తుండే, నేను రోజు ఏడుస్తుండే నా బట్ దెన్ ఐ ఫౌండ్ ఎ వే టు బెటర్ మై జీపీఏ మంచిగా అయిపోయింది. అండ్ దెన్ ఐ బీన్ ఏబుల్ టు కంటిన్యూ బీయింగ్ ఇన్ కాలేజ్. కాకపోతే ఇక నెక్స్ట్ ఏం చేయాలి, ఇంటర్న్షిప్ ఎట్లా వస్తుంది ఇడికెళ్ళి. సో నేను ఆ రెజ్యూమెని బెటర్ చేసుకున్నానా, కెరియర్ ఫేర్ పోయినా, ఇన్ని రెజ్యూమేలు పట్టుకొని మంచిగా సూట్ వేసుకొని కెరియర్ ఫేర్ పోతే, బొట్టు పెట్టుకొని కెరియర్ ఫేర్ పోతే ఒక్కొక్కటి నా రెజ్యూమే చూసి ఏంద్రా ఇది ఇట్లుంది అని వాడు మొక్కం ఇట్లా పర్షాన్ అవుతుంది. అండ్ దెన్ వన్ ఆఫ్ ద రిక్రూటర్స్ ఈజ్ అన్ ఇండియన్ గా, ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ హెమ్ టుడే. వాడు నా రెజ్యూమే చూసి అరే వేరే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎక్కడున్నారు, నువ్వెక్కడున్నావురా, నీకు ఇప్పుడు నెక్స్ట్ 3 years నువ్వు పర్షాన్ అయితే కూడా నీకు ఎట్లా జాబ్ వస్తుంది ఎప్పటికన్నా, లైక్ యూఆర్ పాస్ట్ ద పాయింట్ వేర్ యూ కెన్ రిపేర్ యువర్ రెజ్యూమే. ఆ పాయింట్లో నాకు అది కడుపులో కత్తి ఓడిస్తే అది గట్టిగా గుచ్చినట్టు అయింది. బట్ ఇంత కష్టపడింది కూడా ఈయన లైఫ్ చేంజ్ అవ్వలేదు. ఇది అండ్ దెన్ ఐ బీన్ ఏబుల్ టు రిపేర్ మై జీపీఏ. బట్ సడన్లీ దేర్ ఇస్ నో పాత్, లైట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద టనల్ అంటారు కదా, లైట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద టనల్ లేదు కదా ఇడ ఎట్లా. సో ఆ పాయింట్లో నేను ఏమనుకున్నా అంటే అరే నేను 3 ఏళ్ళు ఇక్కడ, నా దగ్గర 3 years ఉన్నాయి యూఎస్లో అండర్ గ్రాడ్. ఈ 3 yearsలో నేను నా జీపీఏ బెటర్ చేసుకుంటే ఆయన చెప్పినట్టు ఐ స్టిల్ డోంట్ హ్యావ్ అ పాత్ వే. ఇక్కడ నేను ఏం చేయాలి, నేను వాపసు పోయి మా అయ్యే పైసలు సేవ్ చేయాలా, లేకపోతే నేను క్రియేటివ్గా ఆలోచించాలా? ఇక ఆ ఫేజ్లో ఏంది అంటే నాకు నా థాట్స్తోనే ఐ కుడెంట్ లివ్ విత్ మై ఓన్ థాట్స్. అప్పుడు యూట్యూబ్ ఈజ్ బీన్ ద బిగ్గెస్ట్ హెల్ప్. నేను గంటలు యూట్యూబ్ చూసి నాకు ఏంటంటే సాఫ్ట్వేర్ స్టార్టప్స్ గురించి నేర్చుకోవడం స్టార్ట్ చేసిన. అసలు సిలికాన్ వ్యాలీలో సాఫ్ట్వేర్ స్టార్టప్స్ ఎట్లా క్రియేట్ అవుతున్నాయి, మినిమం వైబుల్ ప్రోడక్ట్ అనే మూమెంట్, ఊబర్ ఎట్లా వచ్చింది, ఎయిర్బిఎన్బి ఎట్లా వచ్చింది, వాళ్ళ స్టోరీస్, ఇవన్నీ చదువుతుంటే నాకు ఏమర్థమైందంటే హోలీ షిట్, ఒక థిన్ ఎయిర్ అంటే ఒక చిన్న రూమ్లో అందరూ ఒక 10 మంది కూర్చొని $1 billion వాల్యుయేషన్, అంటే బిలియన్కి ఎన్ని సున్నాలు ఉంటాయి, అది రూపీస్లో కన్వర్ట్ చేస్తే 8,000 crores. 8,000 crores వర్త్ కంపెనీస్ 10 మంది ఎట్లా చేస్తారు రా అనేది నాకు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అండ్ ఐ బికేమ్ అబ్సెస్డ్ అబౌట్ ఇట్. లైక్ ఐ రెడ్ ఎవ్రీ మెటీరియల్, ఎవ్రీ Twitter thread, ఇదేంది బ్లాగ్ ఆన్ ది ఇంటర్నెట్. ఐ రెడ్ అబౌట్ సాఫ్ట్వేర్ స్టార్టప్స్, ఎట్లా అవుతున్నాయి సాఫ్ట్వేర్ స్టార్టప్స్ ఇంత ఫాస్ట్గా. అండ్ దెన్ ఐ సెడ్ there is this whole wave of startups created by this movement called minimum viable product. నేనుండే స్టేట్ ఏదైతే మినసోటా ఉందో ఆడ మినిమం వయబుల్ ప్రోడక్ట్స్ క్రియేట్ చేసే ఏజెన్సీస్ ఏవి లేవు. అయితే అప్పుడంతా మైండ్లో పడ్డది, ఇదేంద్రా బై, ఇఫ్ దిస్ ఇస్ ద న్యూ వే ఆఫ్ ఇన్నోవేషన్, న్యూ వే ఆఫ్ స్టార్టప్ క్రియేషన్, మనం ఉన్న స్టేట్లో ఒక్క కంపెనీ కూడా లేదు ఇట్లాంటివి తొందరగా క్విక్ అండ్ ఫాస్ట్ సాఫ్ట్వేర్ చేసేది. వై క్యాంట్ వీ బీ ద ఫస్ట్ వన్? అక్కడ నాకు ఏమైపోయిందంటే ఒక లోపల ఒక కన్విక్షన్ వచ్చేసింది. నౌ ఐఎమ్ గోయింగ్ టు స్టే బ్యాక్ ఇన్ ద యూఎస్. ఏదైనా చేసి 3 yearsలో ఐ వాంట్ టు బిల్డ్ అ సిగ్నిఫికెంట్ ఏజెన్సీ బిల్డింగ్ మినిమం వయబుల్ ప్రోడక్ట్స్. ఓకే, బిఫోర్ వీ గో ఫర్దర్, మినిమం వయబుల్ ప్రోడక్ట్ అంటే ఏంటి? ఓకే,
సో రెగ్యులర్గా కంపెనీస్ ఏం చేస్తున్నారు, మినిమం వైబుల్ ప్రోడక్ట్ అంటే డిఫరెన్స్ ఏంటి? ఫర్ దోస్ దట్ డోంట్ అండర్స్టాండ్, మినిమం వైబుల్ ప్రోడక్ట్ అంటే ఏంటి బేసిక్గా అంటే, ఇది సిలికాన్ వ్యాలీలో పాపులరైజ్ చేసిన ఒక కాన్సెప్ట్. ఓకే, ఎరిక్ రీస్ అనే ఒక ఆయన లీన్ స్టార్టప్ మెథడాలజీ అని ఒక బుక్ రాసిండు. అది మీరు గూగుల్ చేస్తే దొరుకుతుంది, లీన్ స్టార్టప్ మెథడాలజీ. లీన్ స్టార్టప్ మెథడాలజీలో ఈ మినిమం వయబుల్ ప్రోడక్ట్ MVP అంటారు. MVP అనేది పాపులరైజ్ చేశారు. ఏంది MVP అంటే బేసిక్గా అంటే, ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటే మనము ఒక యాప్ గురించి మనం ఆలోచిస్తే ఎన్నో ఫీచర్లు మన మైండ్లో. ఇప్పుడు స్విగ్గీ యాపే ఓపెన్ చేస్తే స్విగ్గీ ఒక జస్ట్ మన స్విగ్గీ ఫుడ్, ఇన్స్టామార్ట్, నీకు డెలివరీ ఇవన్నిట్లో ఎవ్రీ బిజినెస్లో దెర్ ఆర్ like 10 different features, 20 different features. Now Swiggy has all these features today. అది లాంచ్ చేసినప్పుడు అది it probably had is like, you know, from to what you want to order. సేమ్ ఊబర్ కూడా అంతే, ఫ్రమ్ టు అండ్ రిక్వెస్టింగ్ దట్ రైట్. యూట్యూబ్, ఇప్పుడు మీరు యూట్యూబ్ 2005, 2004లో మీరు గుర్తుపెట్టుకుంటే అప్పట్లో మేము ఆ మురారి సాంగ్స్ అని కొట్టేసి ఆ ఒక్కొక్క సాంగ్ అది బఫర్ అవుతుంటే 10 నిమిషాలు వెయిట్ చేసి వింటుండే కదా ఆ పాటలు. సో అప్పుడు ఇఫ్ యూ రిమెంబర్ దెర్ వాజ్ లైక్ అ ఫీడ్ వేర్ యూ కెన్ సీ ద వీడియోస్, అ సర్చ్ బార్ అండ్ దెన్ అ మీడియా ప్లేయర్. సో ఎవ్రీ product can be like, you know, pinpointed back to 2 or 3 features that made it. Facebook earlyలో ఏముండే, ఒక ప్రొఫైల్ ఉండే, ఫీడ్ ఉండే, అంతే, వేరే ఏం లేకుండే. సో ఈ హై లెవెల్ థీసెస్ ఏంటి మినిమం వయబుల్ ప్రోడక్ట్ అంటే ఏంటి అంటే, మీరు ఒక డిజిటల్ బిజినెస్ క్రియేట్ చేయాలనుకోండి, మీకు 10 ఫీచర్లు బిల్డ్ చేయక్కర్లేని ఆయన 2 చేయండి. మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ ఫీచర్స్ టు క్రియేట్ దట్ బిజినెస్, టు క్రియేట్ అడాప్షన్ బిల్డ్ చేయండి, చాలు. యూ కెన్ లాంచ్ ఎ టెక్నాలజీ బిజినెస్. ఎందుకు అంత శ్రమ పడుతున్నారు? 2 ఫీచర్లు బిల్డ్ చేయండి రా, ఆడ ప్రోడక్ట్ క్రియేట్ అవుతుందని సిలికాన్ వ్యాలీలో కొంచెం పాపులరైజ్ చేసిన కాన్సెప్ట్ని బేసిక్గా ద వరల్డ్ ఆఫ్ టెక్నాలజీ ఆంటర్ప్రెన్యూర్షిప్ పిక్డ్ ఇట్ అప్ అండ్ సెడ్, ఓకే, విల్ బిల్డ్ ద మోస్ట్ 2 ఇంపాక్ట్ఫుల్ ఫీచర్స్ ఫర్ అవర్ ఆడియన్స్ అండ్ దెన్ విల్ రిన్స్ అండ్ రిపీట్. అంటే ఆడియన్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని బేస్డ్ ఆన్ దాట్ మనం ఫీచర్స్ బిల్డ్ చేసాము. అజైల్, like we'll go with our users and how they're using the product. 2 most impactful features that creates adoption, and every consecutive feedback that we receive, we will develop the feature set. Idi minimum viable product ane concept, and adi Silicon Valley lo start ayindi. Rest of the world ippudu evadana ade use chestunnadu. State of Minnesota lo meme అనుకున్నామంటే అరే లాంచ్ చేద్దాం రా ఒక MVP ఏజెన్సీ లాంచ్ చేద్దామని. తర్వాత ఏమైంది? సో మేము 2017లో నేను ఏం చేసిన అంటే గొప్పవాడిని. 2017 ఫాల్ అయింది ఇది. నేను ఫుల్ నాకేంది అంటే ఎంతూజియాజం, ఇక్కడ లేని ఎంతూజియాజం. నేను స్టార్టప్ కాంపిటీషన్లో ఎన్రోల్ చేస్తున్నా, అందరికి పిచ్చులు ఇస్తున్నా. నాకేందంటే లోపల ఒకటి ఉంది, అరే బిజినెస్ అంటే తెల్లోడు కావాలిరా భయ్, తెల్లోడు అంటే మంచిగా అమ్మేస్తాడు, తెల్లోడు లేకపోతే మనం బిజినెస్ చేయలేం. సో నేను నా బిజినెస్ స్కూల్ అంతా పోయి తెల్లోళ్ళకి పిచ్ చేస్తున్నా. ఒక చిన్న పవర్ పాయింట్ డెక్ వేసుకొని 2 consecutive సర్కిల్స్ పెట్టుకొని అమెరికా, ఇండియా అని పెట్టి మధ్యలో మా కంపెనీ పేరు పెట్టి, ఇగో చూడరా బై, లెట్స్ బిల్డ్ అన్ ఏజెన్సీ, ఇండియాలో టాలెంట్ ఉంది, మా ఫ్రెండ్స్ అందరూ VITలో చదువుతున్నారు, SRMలో చదువుతున్నారు, వాళ్ళని తీసుకొని వస్తా, ఈడ మనం డాలర్స్లో అమ్ముదాం, అక్కడ రూపీస్లో. అంటే ఒక పెద్ద బిజినెస్ మోడల్ అనుకున్నాను నేను. ఓ వావ్, నేను ఎంత స్మార్ట్ అని. అప్పటికి ఒక IT కన్సల్టింగ్ ఇండస్ట్రీ ఉంది ఇదని తెలుసు, కానీ మనకి సొంత ఐడియా అనిపిస్తుంది కదా ఎప్పుడన్నా. సో ఈ తెల్లలోకి అందరికి పిచ్ చేస్తే వాళ్ళందరూ నన్ను ఈడే మెర్రిగాడని చూసాను. సో more or less I've gotten negative feedback. మా ఫ్రెండ్స్ అందరు అరే నువ్వు ఏమన్నా తాగినవారా పొద్దున పూట అన్నట్టు చూసినారు. బట్ one of my classmates, this American born Gujarati guy, వాడు అది చూడంగానే వాడు కళ్ళు మెరిచిపోయినాయి. అరే ఏం మాట్లాడుతున్నావు రా బే, మస్త్ ఐడియా కదా, ఇంత మంచి ఐడియా నీకెట్లా వచ్చింది అని. సో మేము రోజు కూర్చొని వర్క్ షాప్ చేస్తుండే, ఎట్లా చేయాలి, కస్టమర్ ఏడుంటాడు, మనం ఎట్లా టీమ్ని క్రియేట్ చేయాలి. వాడు ఒకరోజు అనేసిండు, అరే నేను నీ కో-ఫౌండర్ ఉంటారా బై, నేను ఇన్వెస్ట్ చేస్తుంది ఇంట్లో అంటే. నేను ఓకే, మేబీ మనకు అన్నీ కావాల్సినవన్నీ దొరకమేమో, తెల్లోడు దొరకడేమో, ఇండి తీసుకుందామనేసి అన్ని తీసుకున్నా. నేను వాడు April 14th of 2017 ఇన్ ద స్టేట్ ఆఫ్ మిన్నెసోటా మా LLC రిజిస్టర్ చేసినాం. పోయి ఆ డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో మా దోస్తే వాళ్ళకందరికి చూపించాం, చూడరా పోయి మేము కంపెనీ స్టార్ట్ చేసినాం. వాళ్ళందరూ ఈడేం హౌలాడనేసి లైక్ దే వర్ లైక్ ప్రిటీ పెసిమిస్టిక్ అండ్ దే వర్ లైక్, అరే నువ్వు కంపెనీ స్టార్ట్ చేస్తున్నావు ఏంద్రా, ఈడ క్లాసులు చదవమంటే. అండ్ దిస్ అదర్ థింగ్ టర్న్డ్ అవుట్ ఇస్ దట్ నేను ఈ కంపెనీ స్టార్ట్ చేసే ప్రాసెస్లో, అరే నేను ఇంటర్నేషనల్ స్టూడెంట్ కదరా, ఇది లీగలా కాదా, ఇది ఎట్లా చేయాలి, నాకు ఎవ్వరు చెప్పేటోడు లేడు.
అయితే నేను వీఆర్ ప్రిటీ రెప్యూటెడ్ స్కూల్, లైక్ ద 15th లార్జెస్ట్ బిజినెస్ స్కూల్ ఇన్ ది యూఎస్. మంచి బిజినెస్ స్కూల్ నేను పోయింది. సో నేను పోయి కెరియర్ ఆఫీస్లో అడిగిన, ఎవడని ఉన్నాడా ఇంటర్నేషనల్ స్టూడెంట్ ప్రయర్ బిజినెస్ లాంచ్ చేసినోడు, ఫీడ్బ్యాక్ ఐ వాంట్ కనెక్ట్ విత్ అవర్ అలుమ్నై. అండ్ వాడిని అడిగితే ఏం చేసినావురా, ఎట్లా చేసినావు, వాట్స్ మై పాత్వే. వాళ్ళు మాకు 3 days టైమే బాబు, మేము చూస్తాం మా డేటాబేస్లో అని పోయినారు. 3 రోజులల్లా they weren't able to come up with one single international student in the 100-year history of our school that has created a business in college. అయితే వాళ్ళు వచ్చి మాకైతే ఎవడు దొరకలేదు, ఈ పాత్ నువ్వు చూస్ చేసుకుంటే నీ కెరియర్ కోసము మేమైతే అడ్వైస్ ఇవ్వలేమని చెప్పినారు. సో దాట్స్ అ హోల్ బ్లూ ఓషన్ స్ట్రాటజీ అనమాట. ఇది చేయాలా, ఇది లీగలా, ఇది చేస్తే మన ఇంప్లికేషన్స్ ఏంది కంట్రీ నుంచి. సో I had all these questions in the top of my mind. కానీ మావాడు చలో చేద్దాం రా అంటే, అని ఈ నగరానికి ఏమైంది సినిమాలో ఆడు గోవా పోదాం రా పోవాలి, లైక్ that friend of yours that's like super excited more than you. నా కోఫౌండర్ గారు అట్లా అయిపోయాడు, అరే చేయాలి రా భయ్, ఎందుకు చేయం, బరాబర్ చేస్తాం టైప్లో వాడు. సో ఇక వీడికి ఎంతూజియాజం ఉంది కదా, మనందరికి ఎంతూజియాజం ఉంది కదా, లీగల్ ఇల్లీగల్ పక్కన పెట్టేసి నేను స్టార్ట్ చేసేస్తా. నేను వీ రిజిస్టర్డ్ ద బిజినెస్. ఇంకా రిజిస్టర్ చేసినప్పటి నుంచి ఎవ్రీ నైట్ సిటీలో ఉన్న ఈవెంట్స్ అన్నీ, సిటీ ఆఫ్ మినియాపోలిస్లో ఉన్న ఈవెంట్స్ అన్నీ, ఒక ఈవెంట్ తర్వాత ఇంకో ఈవెంట్, ఇంకో ఈవెంట్ తర్వాత ఇంకో ఈవెంట్ వెళ్తూనే ఉన్నా. అండ్ దెన్ వీ వర్ పిచ్చింగ్ దిస్ ఐడియా, we're an IT consulting shop, we're a software development shop, we will create minimum viable products. It was never striking a chord. For 4-5 months అట్లా పిచ్ చేసినాము. అప్పటి లోపల మేము ఏం చేసినామంటే, మా ఏరియాలో ఉన్న షాప్స్ అన్నిటికీ ఏదైతే వెబ్సైట్స్ లేవో, చిన్న ఒక కరాటే స్టూడియో ఇట్లాంటి చిన్న స్టూడియోలు వెబ్సైట్లు లేవు, ఆ ప్రాజెక్టులు తీసుకున్నాము. $1,000కి $1,500కి ఆ ప్రాజెక్టులు తీసుకొని మన ఇండియాలో ఇంటర్న్స్ని హైర్ చేసి స్టార్ట్ చేసినాం అప్పటికే. బట్ వీ వర్ లుకింగ్ ఫర్ దాట్ వన్ బిగ్ ప్రాజెక్ట్ దట్ వుడ్ డిఫైన్ అస్. సో దీంట్లో మెసేజింగ్ బాగా అర్థం చేసుకున్నా. మనకి ఏంటి అంటే మెసేజింగ్, మనం మాట్లాడినాం కూడా, మెసేజింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ బిజినెస్లో అనేది నాకు రియల్ లైఫ్లో అక్కడ అర్థమవుతుండే. ఎందుకంటే I would in real time when I go to these events, I would pitch, right? I would pitch and say like, we're an IT consulting shop, we're a software development company, we're a minimum viable product agency. Then I'd see like the interest levels in the other person while I was pitching. Then eventually I converted that pitch to we develop minimum viable products in the most capital efficient way. అక్కడ జనాలు సడన్గా అరే ఏమంటున్నావురా, లైక్ దేవర్ లైక్ క్వశ్చన్ మార్క్, ఫేస్లో క్వశ్చన్ మార్క్ అనిపించింది. వీ డెవలప్ మినిమమ్ వైబుల్ ప్రోడక్ట్స్ ఇన్ ద మోస్ట్ క్యాపిటల్ ఎఫిషియెంట్ వే అనగానే క్వశ్చన్ మార్క్, ఏమంటున్నావు, ఐ వాంట్ లెర్న్ మోర్, వాట్ డస్ దాట్ మీన్. సో ఇక్కడ దట్ వుడ్ దెన్ లైక్ బ్రింగ్ దెమ్ డౌన్ ద ఫనల్. అట్లా ద ఫస్ట్ కస్టమర్ దట్ వాజ్ రియలీ ఇంట్రెస్టెడ్ ఇన్ అస్, హీ వాజ్ యాక్చువల్లీ యంగర్ దెన్ మీ అట్ దట్ పాయింట్, బట్ హీ హ్యాడ్ అ ప్రయర్ ఎగ్జిట్. అండ్ వాడేమంటాడంటే, నాకు ఒక లాస్ట్ మైల్ గ్రోసరీ డెలివరీ స్టార్ట్అప్ చేయాలి ఫర్ స్టూడెంట్ కమ్యూనిటీస్. స్టూడెంట్స్కి యూఎస్లో లాస్ట్ మైల్ గ్రోసరీ డెలివరీస్ చేద్దాము, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ లైక్ హ్యావింగ్ డ్రైవర్స్, దిస్ ఇస్ గోయింగ్ టు బీ పియర్ టు పియర్. అంటే స్టూడెంట్స్ వాళ్ళే డెలివరీ చేసుకుంటారు, మధ్యలో మనం ఒక ట్రాన్సాక్షన్ ఫీ తీసుకుందాము. దీనికి మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారా? మేము బరాబర్ ఇంట్రెస్టెడ్ ఉన్నాం రా, మేము ఆబ్వియస్లీ బెగర్స్ క్యాన్ బి చూజర్స్ అనేది మేము కూడా స్టార్ట్ చేసినాం. అండ్ దెన్ వీ కేమ్ బ్యాక్ టు ఇండియా. మన ఈనాడు న్యూస్ పేపర్లో, సాక్షి న్యూస్ పేపర్లో యాడ్స్, ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ చాయే, బ్యాక్ ఎండ్ డెవలపర్స్ చాయే అనేసి. సో యాడ్స్ పోగానే మాకు కాల్స్ వస్తున్నాయి అమీర్పేట్ ట్రైనింగ్ సెంటర్స్ నుంచి, అన్న ఏంది నిజంగానే ఈ జాబ్ అని. వాజ్ లైక్ అవును జాబ్ నిజమే వచ్చేసాయని. వాడు వచ్చి చూస్తే నేను పొరగాడిని ఉన్నా, ఏంది నువ్వు మీరు స్కామ్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు, లేదు జాబ్ ఉంది నిజంగానే, 5,000 అడ్వాన్స్ అనేసి ఇచ్చినాము. అక్కడ ఒక మాకు డొక్క ఆఫీస్, దానికి విండోస్ లేకుండా కూర్చోబెట్టినాం ఈ నలుగురిని లైట్లు వేసి. సో then on the flip side, we started developing this whole tool end to end. In 90 days, we went from a napkin idea doing this to launching the product, creating traction within our university, and it got discovered by Techstars and got funded by Target at a $10 million valuation. Idantha 90 days lo jarigindi. Okay, break it down. So ఒక ఐడియా నుంచి ఓకే కంప్లీట్ గా ప్రోడక్ట్ డెవలప్ చేసి డెవలప్మెంట్ చేసిన దానికి ట్రాక్షన్ వచ్చి, అంటే లోకల్ ట్రాక్షన్ వచ్చి, ఆ ట్రాక్షన్ పికప్ అయ్యి టార్గెట్, one of the biggest, the second largest retailer in the US. Second largest retailer. First is Walmart. Walmart అంటే people who own Flipkart, for people who do not know. Second is Target. So Target వాళ్ళని acquire చేసుకుంది. ఇన్వెస్ట్ చేసింది. Target ఇన్వెస్ట్ చేసింది వీళ్ళు. Okay. At a $10 million valuation, which is like now 84 crore rupees, అప్పట్లో 75 crore rupees. డాలర్ తక్కువ ఉండే కాబట్టి 75 crore rupees 90 days లో చేయడం ఏంద్రా అని నేను నాకు ఫౌండర్ గారు ముఖాలు చూసుకొని మాకు అర్థం కావట్లేదు.
అంటే థియరీలో ఇది బాగానే ఉంది, బట్ ఎగ్జిక్యూషన్లో చేసినప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు బుర్రలు వెళ్ళిపోతాయి. అంటే when something that like you hypothesize in theory and you're like, I can create a pathway for creating quick technology business, ఇవన్నీ మంచి మనము పేపర్ మీద రాసుకొని ప్రెజెంటేషన్లు చేసుకుంటే ఒక టైప్ ఎంతూజియాజం వస్తుంది. కానీ అది నువ్వు రియల్ లైఫ్లో వర్కౌట్ అయినప్పుడు మాత్రము the kind of excitement is so different, because then you're like, holy shit, our hypothesis is right. There needs to be a better way to create like, these businesses faster with offshore talent in Midwest. Midwest, the state that where I'm from, Minnesota, highest per capita of Fortune 500 companies ఉన్నాయన్నమాట. ఇప్పుడు బెస్ట్ బై, టార్గెట్, యునైటెడ్ హెల్త్ గ్రూప్, Fortune 4, మెట్రానిక్, మేయో క్లినిక్, ఇవన్నీ ఆడనే ఉన్నాయి. సో అదొక హెల్త్ కేర్ హబ్, అదొక అగ్రికల్చర్ హబ్, అదొక రీటైల్ హబ్, ఇట్లా అదొక చాలా డిఫరెంట్ హబ్స్. అది నా థీసిస్ ఏముండే, అరే ఇన్ని హబ్లు ఉన్నప్పుడు యూజువలీ ఆంటర్ప్రెన్యూర్షిప్ ఎట్లా అవుతుంది అంటే, ద సమ్ లైక్ ఇంటర్నల్ వీపీ కానీ తీసుకోండి, ఏదో సీనియర్ ఎంప్లాయీ కంపెనీస్లో ఇన్ఎఫిషియన్సీస్ చూస్తాడనమాట. ఇన్ఎఫిషియన్సీస్ చూసి, అరే ఈ కంపెనీ చేస్తలేదురా, మనం సొంతంగా స్టార్ట్అప్ పెట్టి చేద్దాము అని వానికి ఏదో నీడ్గా అనిపిస్తుంది మార్కెట్లో. అట్లాంటి వాళ్ళని ఎంపవర్ చేద్దాము అనేది నా థీసిస్. రైట్ 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 సో ఇంకోటి ఆన్ ద ఫ్లిప్ సైడ్ ఏంది, మా ఫ్రెండ్స్ ఎవరికైతే ఫస్ట్ జాబ్స్ ఇక్కడ వస్తున్నాయో, ఈ ఒరకల్లో, ఈ ఎస్ఏపీలలో వచ్చి వాళ్ళకి ఏంది అంటే బ్యాక్ ఆఫీస్ లేబర్ లాగా వాడతారు. అప్పట్లో అట్లనే ఉంటుండే కదా 2015, 2016, 2017 టైంలో. సో వాళ్ళకి ఏంది అంటే హై సాటిస్ఫాక్షన్ ఉండకపోతుండే. అప్పటికి మనకి స్టార్ట్అప్ కల్చర్ కూడా పెద్దగా ఏం లేదు బెంగళూరులో. సో నేను ఎప్పుడైనా వెనెవర్ ఐ యూస్ టు గెట్ దీస్ లైక్ ఎర్లీ స్టేజ్ ఐడియాస్ ఏంటంటే, జనాలు చాలా ఎంతూజియాజం చూపిస్తుండే, ఓ వావ్ అనేసి. సో we've created like one of the first R&D cultures ఇక్కడ హైదరాబాద్లో కూడా. ఈ స్టార్ట్అప్ కల్చర్స్ మేము అప్పుడు 2017, 2018లో when we would bring these like fresh ideas started by like these entrepreneurs in the US, అది చాలా ఎంతూజియాజం క్రియేట్ చేస్తుండే ఇక్కడ లోకల్గా కూడా. సో మాకు టాలెంట్ అక్విజిషన్ బాగా ఈజీ అయింది 2017, 2018లో. మంచి హై క్వాలిటీ టాలెంట్ హైదరాబాద్లో. ఆన్ ద ఫ్లిప్ సైడ్ ఏంది, we were able to attract folks that had these like big visions, and they felt that like these inefficiencies weren't solved by their corporate partners, so they wanted to come out and start their own thing. So itla oka group of founders ni mem empower chesnam. Kaani madhyala ma avade emantarante, are neekemana projects cheyalani undara, life anta nu projects cheskunte batukutava. నేను కూడా నేనేమనుకున్నా అంటే, అరే ప్రాజెక్ట్స్ చేయడం అంతే. This is your co-founder, right? This is my co-founder, మా సావన్. అయితే వాడు అన్నప్పుడు, అరే ప్రాజెక్ట్ చేసుకుంటే ఏం బతుకుతాం రా, లైఫ్ అన్న ఎన్ని ప్రాజెక్టులు చేస్తే జీవితం అవుతుంది. అండ్ దెన్ we basically said, we're not in the business of projects anymore, we're in the business of business. Okay, let's break the difference between them. Okay, so బేసిక్గా 3 types: done for you, do it yourself, done with you. దీని నెక్స్ట్ లెవెల్ ఏంటంటే, నార్మల్గా అక్కడ అందరూ ఆగిపోతారు డూ ఇట్ డన్ ఫర్ యూలో. డన్ ఫర్ యూ అంటే సర్వీస్ బేస్డ్ కంపెనీస్. నువ్వు ఒక ఐడియా ఉంది, నాకు ఇవ్వు, నేను ప్రొడక్ట్ చేసుకుంటాను. సో ఈవెన్ నీ లాస్ట్ మైల్ డెలివరీ స్టార్ట్అప్లో కూడా యూ ఆర్ జస్ట్ సర్వీస్ ప్రొవైడర్. సో వాడు ప్రాబ్లీ ఒక $10,000 పే చేశాడు, $30,000 పే చేశాడు, రైట్? వాడు $30,000 పే చేసి వాడు $70 million వాల్యుయేషన్, $10 million at that point. $10 million వాల్యుయేషన్కి వెళ్ళాడు. సో వెర్ ఇస్ $10 million, వెర్ ఇస్ $30,000? మాకు కూడా అదే. సో అక్కడ నీకు గ్యాప్ కనిపించింది, రైట్? అక్కడ మాకు గ్యాపే కాదు, అంటే ఇట్స్ అన్ ఆపర్చునిటీ. వి బేసికలీ ఫెల్ట్ దట్ కష్టపడిన తర్వాత మనం వీ హ్యావ్ టు రిస్క్ తీసుకుంటున్నాం కాబట్టి వీ మైట్ యాజ్ విల్ టేక్ ఎ లిటిల్ మోర్ రిస్క్ అండ్ గెట్ ఇట్ గో ఆల్ ద వే. That's one part of the equation, and the other part of the equation is that and I'll put it in a different way. Meer cheppinde, I'll put it in a different way. Ippudu the reason why Silicon Valley was so good at what it did is because it understood the concept of venture scale outcome. Asal venture scale outcome ante endi అంటే ట్రెడిషనల్ ఇండస్ట్రీస్లో ఇన్ఎఫిషియన్సీస్ ఎట్లా ఎత్తుకాలి, అది క్విక్ అండ్ ఈజీ వేస్ టెక్నాలజీ యూజ్ చేసి ఎట్లా ర్యాపిడ్ ప్రోటోటైప్ చేసి స్కేల్ చేయాలి అనేది వాళ్ళకి అర్థమైంది. నా థీసిస్ ఎప్పుడు ఈ కంపెనీతో ఏముండే అంటే, మనం ఆఫ్ షోర్ అంటే ఇండియాలో మనకి ఇంత టెక్నాలజీ టాలెంట్ ఉందా, మనం ఈ టెక్నాలజీ టాలెంట్ ఆర్బిట్రాజ్ అంటే ఈ చీప్ టాలెంట్ ఏదైతే ఉందో
ఇప్పుడు అప్పట్లో చీప్ అని వాడుతున్నా, ఇప్పుడు వాల్యూ అని వాడతా నేను, ఎందుకంటే వర్డ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ చీప్ టాలెంట్ ఏదైతే ఉందో, యూజువలీ మన బిజినెస్ మోడల్ ఏంది, ఐటీ కన్సల్టింగ్లా ఈడ 30 రూపాయలు అనుకో, ఈ 30 రూపాయల మీద 20 రూపాయలు వేసి ఆయనకి 50 రూపాయలు అమ్ముతాం, మనది 20 రూపాయలు ప్రాఫిట్. ఎప్పుడు నాకు ఏమనిపించిందంటే, అరే మనము ఈ గ్రౌండ్ ఫ్లోర్లో చిన్న మార్జిన్ తీసుకునే బదులు, విచ్ వాజ్ నెవర్ లైక్ రియలీ ఎ గుడ్ బిజినెస్ ఇఫ్ యూ ఆస్క్ మీ. ఇట్స్ అ వెరీ ట్రాన్సాక్షనల్ బిజినెస్, ఇట్స్ నాట్ అ స్కేలబుల్ బిజినెస్. What I had felt is, if we were to invest that 20 rupees delta edaitundo back in ideas that we have conviction in, okay, then we are able to be on the ground floor of great ideas. And there are two ways of, like, you know, two really good business models to come out of that. One is, నువ్వు ఆ 20 రూపీస్ ఆల్ఫా ఏదైతుందో మన ఐడియాలో వాపస్ ఇన్వెస్ట్ చేస్తే ఆంటర్ప్రెన్యూర్కి నీ మీద కన్విక్షన్ బిల్డ్ అవుతుంది. Then he'll continue to use you as a technology provider. Then అక్కడ నీకు రికరింగ్ క్యాష్ ఫ్లో ఉంది. సో దిస్ కస్టమర్ ఎసెన్షియలీ విచ్ ఇస్ అ వన్ టైమ్ క్యాపెక్స్ ఫీ ఏదైతుందో అది రికరింగ్ క్యాష్ అయిపోతుంది నీకు. సో నీకు ఆ లైఫ్ టైం వాడు నీతోనే పనిచేస్తూ ఉంటాడు. సో నీకు ఎవ్రీ మంత్ రెవెన్యూ వస్తుంది. నెక్స్ట్ ఈ 20 రూపీస్ ఏదైతుందో, దిస్ కెన్ బికమ్ పొటెన్షియలీ 1000 రూపీస్. So we started to think less as a service provider and more like a VC. That way we were like, let's only chase ideas that we have a lot of conviction in. మనం ఇంటర్నల్లో ఒక రీసెర్చ్ డిపార్ట్మెంట్ కూడా స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ స్పేసెస్. లైక్ యూనో, ఒక ఆంటర్ప్రెన్యూర్ ఒక ఐడియాతో వస్తుంటే మనం అసలు ప్రాజెక్ట్ గురించి మాట్లాడద్దు, మనం ఉట్టి వాడి బిజినెస్ గురించి మాట్లాడదాం. ఆ బిజినెస్ లైక్ దెన్ వెన్ పీపుల్ కేమ్ అండ్ పిచ్డ్ us, మేము అసలు మీ ప్రాజెక్ట్ ఏంది, స్కోప్ ఏంది, ఇంత డబ్బులు ఉంటాయని అసలు మేము ఆ కాన్వర్జేషన్ ఎప్పుడు చేయకపోతుండే. మేము ఆ ఐడియాలో 100 బొక్కలు స్పాట్ చేస్తుండే. వాడు సడన్గా, అరే నేను నీ దగ్గర ప్రాజెక్ట్ కోసం వస్తుంటే నువ్వేంద్రా నా ఐడియా మంచలేదంటావు అనేసి వాడు. నేను వాడికి ఒకటే చెప్పిన, అరే వేరేవాడు చేస్తాడు రా బై ప్రాజెక్ట్, నువ్వు తీసుకపోతే ఈడ వీఆర్ నాట్ హియర్ టు డూ యువర్ ప్రాజెక్ట్, వీఆర్ హియర్ టు బిల్డ్ అ బిజినెస్. నీకు బిల్డ్ చేయాలా లేదా? అక్కడ ఏంది అంటే మమ్మల్ని డిఫరెంట్గా చూడడం స్టార్ట్ చేసినారు ఆ మొత్తం కమ్యూనిటీ. దాట్స్ వేర్ వీ గాట్ అవర్ స్టార్ట్. That's where we got our first, like, you know, venture deals. And we started to like make meaningful progress. And I was just in 4th year. అంటే నేను ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్లో ఇదంతా. I went from a suspended student that got, like, you know, expelled from university to starting a business to being, like, you know, 25 under 25 in the state of Minnesota to having a payroll of 20 people in India of around, like, you know, 15 lakhs, 20 lakhs. ఇదంతా నేను క్లాస్ రూమ్లో నేను ల్యాప్టాప్ తెరిచి నేను బిజినెస్ రన్ చేస్తుండే. So it all happened in front of my eyes. సో అక్కడ, సో ఫ్రమ్ పిచ్చింగ్ టు ఎ ప్రాజెక్ట్, ఓకే, ఫ్రమ్ పిచ్చింగ్ టు చిన్న చిన్న వెబ్సైట్స్ పిక్ చేసినప్పటి నుంచి ఒక ప్రాజెక్ట్ పిక్ చేసి దాన్ని $10 million వాల్యుయేషన్లో ప్రజెంట్ చేసుకున్న తర్వాత, దెన్ అక్కడి నుంచి వెంచర్ స్టూడియోస్ బిల్డ్ చేసిన తర్వాత, hundreds of employees, multiple offices. At this point of time, ఫౌంటైన్ సిచ్యువేషన్ ఏంటి? సో అప్పట్లో మేము ఆ ఇయర్ ఒక 50 లక్షలు చేసినాం మేము రెవెన్యూ. దిస్ ఇస్ వీఆర్ టాకింగ్ 2018. అండ్ లాస్ట్ 7 years కష్టపడి పుష్ చేస్తూనే ఉన్నాం బండిని. ఓకే, అండ్ కంప్లీట్లీ బూట్ స్ట్రాప్డ్ అంటే బయట డబ్బులు తీసుకోకుండా మా రెవెన్యూ నుంచే మేము ఫండ్ చేసుకుంటూ పోయినాము. అండ్ ఇట్స్ ఆల్సో వెరీ ఇంటెన్షనల్, ఎందుకంటే ఇక వెంచర్ స్కేల్ అవుట్కమ్, పేరెంట్ కంపెనీ వెంచర్ స్కేల్ అవుట్కమ్ కాదు కదా. వెంచర్కి పిచ్ చేసి ఏమొస్తుంది అనేది సర్వీసెస్ వెంచర్ క్యాపిటల్ కూడా ఇవ్వడం. ఇయర్ మాకు అవుట్ సైడ్ క్యాపిటల్ ఆఫర్స్ వచ్చినాయి. అక్కడ యూఎస్లో కొంచెము ప్రోయాక్టివ్ ఉంటుంది కదా క్యాపిటల్ మొత్తము. డిస్కషన్స్ ఆఫర్స్ చాలా బాగానే వచ్చినాయి, కానీ మేమే కొంచెము మైండ్ఫుల్ ఉండే. అరే ఎందుకురా భయ్ మనము పక్కనోడిని లాగడము, మనకే ఈ బిజినెస్ ఏడవుతుంది ఎట్లా అవుతుంది అనేది అర్థం కానప్పుడు. సో వీ బీన్ లైక్ కంప్లీట్లీ మైండ్ఫుల్, లైక్ పుషింగ్ దట్, లైక్, యూనో, వెహికల్ ఫార్వర్డ్. సో మీనింగ్ఫుల్లీ మేము 50 lakhs to 2.5 crores పుష్ చేసిన బై ద టైమ్ ఐ గ్రాడ్యుయేటెడ్. నేను గ్రాడ్యుయేట్ అయినా 2020లో కోవిడ్ వచ్చింది. మన వాళ్ళందరూ నా 4.0 GPA ఎవరైతున్నారో అందరూ వాళ్ళందరికీ జాబ్ రాకుండా వాపస్ వెళ్ళిపోయారు. నాకు 3.5 crore కంపెనీ, ఐ మీన్ 2.5 crore కంపెనీ ఉండే, 350,000 2.5 crore కంపెనీ ఉండే, అండ్ విత్ అ బంచ్ ఆఫ్ ఎంప్లాయీస్ హియర్. అదొక పెద్ద మైండ్ బాగ్లింగ్ ఫ్యాక్ట్ అనమాట. హౌ యునో ఐవ్ గాన్ ఫ్రమ్ నాట్ necessarily getting an internship to being written off to staying back in the US while all my peers had to leave.
సో అక్కడి నుంచి ఏంటి అంటే ఆబ్వియస్లీ మనం అక్కడ డప్పు కొట్టుకొని మనం సక్సెస్ఫుల్ అనుకుంటే పని జరగదు. సో వి కెప్ పిచ్చింగ్ అండ్ స్లోలీ లైక్ వీ హ్యాడ్ గాన్ ఫ్రమ్ దట్ 2.5 crore revenue to 4.5 5 crores revenue, 5 crores to 8 crores in 2021. అండ్ అక్కడ ఏమైపోయింది అంటే మాకు ఒక పెద్ద ఫుల్ స్టాప్. నీకు ఇండియన్ వీసీ ఇండస్ట్రీలో ఫండింగ్ బూమ్. ఐడియా ఉన్నోనికి ఫండింగ్ వస్తుంది, ఎవరికి ఐడియా ఉన్నా ఫండింగ్. సో మాకేమైపోయింది అంటే ఉన్న టాలెంట్ మాకు శాలరీస్ అప్పటికి బాగానే ఇస్తుండే. శాలరీస్ 50,000 80,000 1.2 lakhs ఇస్తుండే. హాఫ్ కంపెనీ 6 monthsలో ఖాళీ అయిపోయింది. అన్న నాకు రెడ్ నుంచి ఆఫర్ వచ్చింది, అన్న నాకు రేజర్ పే నుంచి ఆఫర్ వచ్చింది, అన్న నాకు అన్ అకాడమీ నుంచే బైజూస్ నుంచి ఆఫర్ వచ్చింది అని సగం కంపెనీ ఖాళీ చేసేసింది. ఎందుకంటే అప్పటికి టెక్ టాలెంట్కి డబుల్ ట్రిపుల్ చేసి తీసుకుంటారు. అవును. ఓవర్ ఇప్పుడు నువ్వు బాస్టన్లో ఉంటేంది, బెంగళూరులో ఉంటే ఇంకా చీపర్ అంటే నేను అక్కడి నుంచే తీసుకుంటాను. యుఎస్ కంపెనీస్ కూడా అట్లా అయిపోయినాయి. కంప్లీట్లీ యాక్సెప్టెన్స్ టు రిమోట్ టాలెంట్ ఎవ్రీవేర్ అనేది ఇంటర్నల్ ఒక కన్సెన్సస్ వచ్చేసింది. దానివల్ల మాకున్న టాలెంట్ అంతా ఊడ్చెళ్ళిపోయింది. అయితే మేము ఒక ఫ్రీ కార్డ్ అయిపోయి మేము పోయి అడగడం స్టార్ట్ చేసినాం మా క్లయింట్స్. బడ్జెట్ డబుల్ చేయండి, బడ్జెట్ ట్రిపుల్ చేయండి, లేకపోతే ఐ డోంట్ థింక్ we're gonna survive అని. అప్పుడు ఆల్దో our clients have doubled our budgets, నేను వాపస్ ఇండియా వచ్చినప్పుడు I told all my employees that were leaving, whatever credit is offering you, I'll match that. Please don't leave. నన్ను ఆడ పక్కన కూర్చోబెట్టి, అన్న నేను క్రెడిట్ పోతే నా రెజ్యూమేలో ఒక బ్రాండ్ నేమ్ వస్తుంది, ఫౌంటైన్ ఎవరన్నా అన్నారు. Okay. Again, that's the second time I took something so personally since the time that, I got expelled from college. But నాకు ఫౌంటైన్ అంటే ఎంతో తెలియదా, నీకు తెలుస్తుందా ఒక 2 ఏళ్ళ. I said this to myself. That's when I picked Twitter up. స్టార్ట్ చేసిన. నీకు కాలేజ్ డిగ్రీ లేదా, you're the right fit for us. నువ్వు ఫెయిల్యూర్ ఆ లైఫ్లో, నువ్వు నాకు రైట్ ఫిట్. నీకు జీపీఏ చిల్లర్ ఉందా, నువ్వు నాకు రైట్ ఫిట్. నీకు రెజ్యూమే మంచిగా లేదా, నువ్వు నాకు రైట్ ఫిట్. నీకు పోర్ట్ఫోలియో ఉండాలి చాలు, నేను నిన్ను తీసుకుంటా నా కంపెనీలో. ఐ వెంట్ ఆన్ ట్విట్టర్ అండ్ నాకేంది, ఐ హ్యాడ్ నథింగ్ టు లూజ్ అండ్ ఎవ్రీథింగ్ టు గెయిన్. ట్విట్టర్ ఓపెన్ చేసి ట్వీట్లు కొడుతూనే ఉన్నా, రోజుకి 10 ట్వీట్లు. మాకు 200 ఫాలోవర్లు ఉండే, ఎవరు చూస్తాడు బై లైట్ అనేసి ట్వీట్లు కొడుతుంటే ఒక్కొక్క ట్వీట్ వైరల్ అవుతుంది. 200K 300K ఇంప్రెషన్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్కరికి వస్తున్నాయి, కానీ ఆ ట్విట్టర్ చిన్న ప్లాట్ఫామ్, రీడింగ్ కదా. సో అది స్టార్టప్ ఇండస్ట్రీలో అందరు చూడడం స్టార్ట్ చేసిండు, ఈడెవడరా, ఈడేం మాట్లాడుతున్నాడు, కథలు పడుతున్నాడా అని. సో దెన్ వీ స్టార్ట్ రిలీజింగ్ జాబ్స్. వీ వెంట్ ఫ్రమ్ హ్యావింగ్ 150-200 జాబ్స్ applications on LinkedIn to getting 3,000 5,000 applications out of nowhere. నాకు మెసేజ్లో రాస్తున్నారు, చిన్న ఊర్లోకి వెళ్ళి కురుక్షేత్ర అంట, ఎక్కడ ఉత్తరప్రదేశ్లో, ఎక్కడెక్కడి నుంచో, ఆల్ ద వే ఫ్రమ్ లదాఖ్. ఐమ్ గెటింగ్ దీ స్మాల్ లెటర్స్, మధురై నుంచి లెటర్స్ వస్తున్నాయి నాకు. I've been the same. Nobody is taking me seriously. But look, I've learnt on my own and YouTube లో నేర్చుకున్నా, నేను ఇంత పోర్ట్ఫోలియో బిల్డ్ చేసిన అని people sent me massive letters, emails. And then I was like, chalo, మన హైరింగ్ మోడల్ ఇది. లెట్స్ ఓన్లీ లుక్ ఎట్ ప్రూఫ్ ఆఫ్ వర్క్ అండ్ హైర్ పీపుల్. వాడికి క్రెడిట్ వచ్చిందా వాడిని వెళ్ళిపోమని. ఎవరిని అయితే ఈ ఇండస్ట్రీలో తీసుకోరో వాళ్ళందరినీ మనం తీసుకోవడం స్టార్ట్ చేసినాం. సో స్లోలీ we've gone through that phase of almost getting bankrupt to meaningfully building that 8 crore revenue to then 19 crore to now we've touched a 40 crore revenue number. And with this growth, we got into this thing called Inc. 5,000 fastest growing company. Inc. magazine US లో 5,000 fastest growing companies ని ఒక లిస్ట్లో పెడతాం అనమాట. అండ్ ఆ లిస్ట్లో మనము top 1,000 in the US, top 10 in the state of Minnesota లో పడ్డాం. And which is a very, very notable achievement. Congratulations. And thank you. And being able to bootstrap it and all the challenges that we've seen. Where Fountain is today is, మేము ఆ రోజులలో స్టార్టప్స్కి చేసింది, టర్న్స్ అవుట్ దట్ ఓన్లీ స్టార్టప్స్ డోంట్ వాంట్ దిస్. ఎంటర్ప్రైజెస్ ఆర్ ఆల్సో ఈక్వలీ బాట్ ఇన్ టు స్టార్టప్స్. అంటే what it means by that is, స్టార్టప్ అంటే ముగ్గురు కూర్చొని క్యాఫేలా నోట్బుక్ వెనకాల ఒక ఐడియా రాసుకోవడము, అండ్ దెన్ ఈవెన్చువలీ దట్ బికమ్స్ అ గరాజ్ స్టార్టప్, ఈవెన్చువలీ దట్ బికమ్స్ అ ఆఫీస్ ఫండెడ్ బై ఇన్వెస్టర్స్. కాకుండా
big enterprises like మీరు Tata తీసుకోండి, Reliance తీసుకోండి, they're also saying let's throw a certain amount of capital to a small team, let them like run with it. ఇప్పుడు మీరు Reliance అనేటోళ్ళు all of a sudden like out of nowhere launches Jio, which became like they were not in telecom, they went into telecom. Out of nowhere they've created one of the largest like telecom companies in India, and that started a startup. Now Jio became a whole enterprise within its own, and Jio umbrella lo Ajio anedi start chesirru because they saw Myntra and like bunch of these other people. Adi Ajio anedi kuda oka startup lagane launch ayindi. Ippudu Tata lo kuda తీసుకుంటే మీరు Tata New anedi launch చేసింది. So these are all corporate innovations that start as corporate startups, right? So every enterprise is looking at this model to increase their shelf life. బతుకుదలను ఇంక్రీజ్ చేయడానికి కంపెనీలు ఫ్యూచర్ ప్రూఫ్ చేద్దాం అనుకుంటున్నారు బిజినెస్ మోడల్ని. అప్పుడు నాకు ఎంటర్ప్రైజెస్ నుంచి కాల్ రావడం వన్స్ పీపుల్ స్టార్ట్ టు రికగ్నైజ్ అవర్ వర్క్ ఇన్ స్టార్టప్స్, నాకు ఎంటర్ప్రైజెస్ నుంచి కాల్స్ రావడం స్టార్ట్ అయినాయి. అప్పుడు నేను హోలీ షిట్ అసలు లైక్ ఇట్లా కూడా ఉంటుందా ఒక బిజినెస్ అని నా మైండ్ పోయింది. అండ్ దెన్ ఐ రియలైజ్డ్ హోలీ షిట్ లైక్ ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు మీనింగ్ఫుల్లీ బిల్డ్ అ బిజినెస్ త్రూ కార్పొరేట్ ఇన్నోవేషన్, help these enterprises rethink how they want to like future proof their business and bring innovation into everything that they do through a minimum viable product strategy, I can build a meaningfully much larger business than what I would have ever done with startups. And then we said, holy shit, this might not be like a sub 30-40 crore business. I think we can build a 1,000 crore business just doing this. And I was able to attract very good talent based on this thesis. And now we do that full time. We do that. What we do is, what we are basically is we are half consulting company and we are half joint venture studio. So we go to enterprises, we look at their critical paths, we look at the paths of innovation on their customer side or on their B2B side, and we look at like new ways to like change their business model with technology that can potentially create enterprise value. And we ask for the least amount of capital. We start something small and then we eventually grow that within their ecosystem. And we do that like for a fee, which is called consulting. We do that for a fee plus a cut of the new thing, which is called a venture studio. Adi. Fantastic. So let's break it down. Let's go back a little. Okay. Selling. పర్టికులర్గా మాట్లాడుకుంటే సెల్లింగ్ ఇండియాలో ఒక ప్రోడక్ట్ అమ్మడానికి లేకపోతే ఒక సర్వీస్ అమ్మడానికి యూఎస్లో ఒక సర్వీస్ అమ్మడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది, రైట్? అండ్ పర్టికులర్లీ సో మేము ఒక క్యాంపెయిన్ రన్ చేస్తాం, వీ వర్క్ విత్ లాట్ ఆఫ్ ఇండియన్ యూకే యూఎస్ క్లయింట్స్. కాబట్టి మాకు అక్కడ యూకేలో ఉన్న ఒక కంపెనీతో వర్క్ చేస్తున్నప్పుడు దాంట్లో ఒక ఇద్దరు యాక్చువల్లీ ఆ కంపెనీ ఓన్డ్ బై ఇండియన్స్ అండ్ ఇంకొక అబ్బాయిని వాళ్ళ ఫ్రెండ్ని పట్టుకొచ్చుకున్నారు బికాస్ దే వాంటెడ్ వైట్ ఫేస్ టు బి ద ఫ్రెండ్. ఓకే, చాలా స్మార్ట్గా వాళ్ళు పట్టుకొచ్చుకున్నారు అనమాట. మేము క్యాంపెయిన్స్ రన్ చేస్తాం. మేము ఏంటి ఫౌండర్స్ క్యాంపెయిన్స్ అని రన్ చేస్తాం. ఫౌండర్స్ క్యాంపెయిన్స్ అంటే ఇద్దరు ఫేసెస్ పెట్టి ఫౌండర్ స్టోరీ చెప్తూ బ్రాండ్ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ వీ డూ దిస్ క్యాంపెయిన్. మాకు అర్థమైంది ఏంటంటే ఇండియన్ ఫేస్కి ట్రాక్షన్ లేదు, క్లిక్స్ వస్తలేవు, అస్సలు లేదు. వాడు యాక్షన్తో మాట్లాడుకుంటూ వాడు రిలేటబిలిటీ ఉండడం వల్ల ట్రాక్షన్ వచ్చింది. ఓకే, మేబీ ఇది వన్ ఆఫ్ అనుకున్నాం. దెన్ వీ వెంట్ ఎ లిటిల్ ఫర్దర్ అండ్ పర్ఫార్మెన్స్ యాడ్స్. సో ఏంటి లీడ్ జనరేషన్కి అయినా అవనివ్వండి, కాల్ బుకింగ్స్కి అయినా అవనివ్వండి, బేసిక్గా లీడ్ జనరేట్ చేయడానికి యాడ్స్ రన్ చేస్తాం. మళ్ళీ స్ప్లిట్ టెస్టింగ్, వీడి ఫేస్ రన్ అవుతుందా వాడి ఫేస్ రన్ అవుతుందా. ఎంత చేసినా కూడా పాపం వాడెంత కరెక్ట్గా చెప్పినా కూడా తెల్ల అబ్బాయి ఫేస్ రన్ అవుతుంది. మాకు అర్థమైన ప్యాటర్న్ ఏంటంటే దే డోంట్ ట్రస్ట్ us. సెకండ్ థింగ్ ఏంటంటే వీడెవడరా నిన్నక మనం వచ్చి వీడు ఇక్కడికి వచ్చి పని చేసుకోవాల్సిన వాడు ఇక్కడికి వచ్చి ఏంటి అగైన్ ఏజ్ కూడా ఒక ఫ్యాక్టర్, పెద్ద ఫ్యాక్టర్. ఇక్కడికి వచ్చి ఏ పెట్రోల్ బంక్ లోనో లేకపోతే మెక్డానల్డ్స్ లో పని చేసుకోవాల్సిన వాడు వీడేంటి నాకు వచ్చి చేస్తున్నాడు. దట్స్ ఎ హ్యూజ్ మెంటల్ బ్లాక్ వాళ్ళకి ఇప్పుడు కూడా. యు డిడ్ంట్ ఫేస్ ఇట్? ఐ థింక్ మనం మాట్లాడే కాన్సెప్ట్ ని సైకాలజీలో బయాస్ అంటారు, కాగ్నిటివ్ బయాస్ అంటారు. టు బి వెరీ ఆనెస్ట్ మనకు కూడా బయాస్ ఉంటుంది. ఇప్పుడు నైజీరియా నుంచి స్టూడెంట్స్ వస్తే వాళ్ళు మంచి ఇక్కడ భవన్స్లో చదువుకొని ఓయూలో చదువుకుంటే మా మమ్మీ ఆటోమేటిక్గా అరే డ్రగ్స్ స్మగిల్ చేయడానికి వచ్చారు. స్లైటెస్ట్ వాళ్ళకి ఇన్పుట్ ఇయ్యరు.
అరే వాడు నిజంగా చదువుకోవడానికి వచ్చిండేమో రవే, నీకేం తెలుసు వాడు ఎందుకు వచ్చిండో. బట్ ఎవడైనా బెటర్ లైఫ్ కోసమే ఎక్కడికైనా పోతాడు. మనం యూఎస్ పోతున్నాం, నైజీరియా వాడు ఇండియాకి వస్తున్నాడు. మన ఫస్ట్ రియాక్షన్ ఏంది, అరే వాడు డ్రగ్స్ అలవాటు చేయడానికి వచ్చిండు రావు. మనకి లేని బయాస్ వాళ్ళకి, మనకున్న బయాస్ వాళ్ళకి ఏం లేకుండా లేదు. హ్యూమన్ బిహేవియర్. ఓకే, సో మనం వాళ్ళని తప్పు పట్టడానికి లేదు, ఎందుకంటే వీ హ్యావ్ దట్ మోర్ దెన్ I would say Americans who are, I think, more open-minded in that way. So if you look at America as a whole, వాళ్ళకి డెఫినెట్లీ బయాస్ ఉంటుంది. ఎందుకంటే మన ఇప్పుడు ఎనీథింగ్ ఈజ్ లైక్ ప్యాటర్న్ రికగ్నిషన్. మనం అందరం గ్రూప్స్ వస్తామన్నమాట. అంటే ఎప్పుడన్నా మీరు ప్లీజ్ కమ్ టు అమెరికా, ఐఎమ్ హ్యాపీ టు హోస్ట్ యూ, షో యూ అరౌండ్. మన వాళ్ళందరూ గ్రూప్స్లో తిరుగుతారు అనమాట, ఇట్లా ఒక షీప్స్ లాగా. అందరు ఒకటే పని చేస్తారు, ఐటీలో పని చేస్తారు, ఓన్లీ ఐటీ డిపార్ట్మెంట్స్లో పని చేస్తారు, మోర్ ఆర్ లెస్. వీకెండ్ అయితే కాస్ట్కి పోతారు, ఫ్రీ శాంపుల్స్ తింటారు, దాని తర్వాత ఇండియన్ రెస్టారెంట్ వెళ్తారు, ఒక థ్యాంక్స్ గివింగ్ ఒక ట్రిప్. ఇది ఏంటంటే ప్యాటర్న్ రికగ్నిషన్. అయ్యో వాళ్ళు చెప్తున్నారని కాదు, మనం చేసే పనులే అట్లా ఒక ప్యాటర్న్ లో ఫిట్ అవుతున్నాయి కదా. మళ్ళీ వాడు ఎందుకు ట్రై చేస్తాడు, నువ్వు ఒక బిజినెస్ అవుట్కమ్ డ్రైవ్ చేస్తా అంటే, మనం ఎప్పుడు బిజినెస్ అవుట్కమ్ డ్రైవ్ చేయలే, మనం ఒక టెక్నాలజీ అవుట్కమే డ్రైవ్ చేసినాం, అది ఐటీ డిపార్ట్మెంట్లో. అందుకని మనం ఏదో జోక్స్ కాల్ సెంటర్లో ఇల్లు ఐటీ హెల్ప్ డెస్క్ అనేసి. సో we haven't given them a good enough reason to trust us like driving businesses until recently. When you see a Sundar Pichai, a Satya Nadella, a Nikesh Arora, Ajay Bangra, Shantanu Narayan, itlanti top 50, top 100 companies ki Indian faces వచ్చే వరకు మనని మీనింగ్ఫుల్ బిజినెస్ అవుట్కమ్స్ డ్రైవ్ చేసేటోళ్ళలాగా ట్రస్ట్ చేయలేదు అమెరికా. అండ్ ఇట్స్ ఆల్సో ప్యాటర్న్ రికగ్నిషన్. ఎవడో పయోనీర్ ఉండాలి కదా. ఓకే, సో ఐ థింక్ నౌ వీఆర్ స్టార్టింగ్ టు డూ దాట్. ఇప్పుడు నేను వెన్ ఐ హ్యాడ్ స్టార్టెడ్ అవుట్, నేను ఒకటే, అట్ ది ఎండ్ ఆఫ్ ద డే అమెరికన్స్ ఏం తెలుసా, పక్క క్యాపిటలిస్ట్స్, దందా మాట్లాడేటోళ్ళు. వాళ్ళకి బయాస్ ఉంటే ఉన్నది, కాకపోతే దే విల్ చేంజ్ దేర్ మైండ్ బై ది ఎండ్ ఆఫ్ దట్ కాన్వర్సేషన్ ఇఫ్ యూ కెన్ బ్రింగ్ వాల్యూ టు ద టేబుల్. Okay, they sell value, they buy value. It's that simple. So I've gone to a business school, like I've learned the language of business, and language of business is very sophisticated. It's very beautiful when you do it the right way, using the right vocabulary, the understanding the terminologies, using these frameworks. ఇవన్నీ నీకు యూఎస్లో బిజినెస్ స్కూల్లో నేర్పిస్తారు. And it's super important to be able to do that. ఇప్పుడు మనం ఆ రోజు మనం మాట్లాడుకుంటే CPM, CPA, like what does these things mean, being able to like narrate that, show like beautiful decks, like talk that language, write a very good memo, write a very good email, ఇవన్నీ మనకేం నేర్పియలే. సో మనం బిజినెస్ చేస్తే ఎట్లుంటుంది తెలుసా, చాలా చిల్లరగా ఉంటుంది. ఎందుకు అంటే బికాస్ we've not been taught to communicate that well, we've not been taught to like present ourselves that way. But if we have those skills and we're able to like sit in a table and have that meaningful discussion, bias emundadu. By the end of that conversation, they'll be like happy to change their minds. The reason why we were able to be successful doing this is, and by the way, we were only successful until that 5 million mark, right? ikkada mem kuda US team ni hire cheskunnamo, tellolani hire cheskunnamo, anta commercialize chesesinamu. endante ee point nunchi నేను అమ్మలేకపోతున్నా. ఇక్కడ వరకు నన్ను ట్రస్ట్ చేసారు, ఇక్కడ నుంచి నన్ను కూడా ట్రస్ట్ చేస్తలేరు. ఇక్కడ వరకు నన్ను ఎందుకు ట్రస్ట్ చేసారు అంటే, the process that we've developed at Fountain is looking at currently what you're doing, basically creating ecosystem maps of what you're doing, looking at the inefficiencies that you have in your business model, and then benchmarking those inefficiencies against all the innovation happening in the market. అన్ని స్టార్టప్స్ ఎవరైతే ఇన్నోవేషన్ చేస్తున్నారో ఆ ఇన్నోవేషన్ని మీ కరెంట్ బిజినెస్ మోడల్తో బెంచ్ మార్క్ చేస్తూ ఆ ఇన్సైట్స్ ఏదైతే మంచి డెక్ ఫార్మాట్లో వచ్చి ప్రజెంట్ చేస్తుండే మేము. Like it's a very beautiful deck, it looks very nice, and we talk in a very sophisticated way, so we were able to get more time. Right, so one way ఒక ఇండియన్ ఫేస్ అయినా లేకపోతే ఏ ఇమిగ్రేషన్ ఫేస్ అయినా కూడా ఒకవేళ నాన్ నోన్ ఎంటిటీకి వెళ్ళి వాళ్ళు ప్రజెంట్ చేసుకోవాలి అంటే వాళ్ళ లాంగ్వేజ్ మనం మాట్లాడగలగాలి. అండ్ మనము we can't be any different from what they get. We have to blend in. 100%. Is that the trick? Yeah, 100% we have to blend in. We can be we can be original, but
we have to blend in. Blending in is that, like, you know, we have to be able to talk like them. నాకు చాలా కామెంటరీ వస్తుంది, నువ్వు ఎందుకు ఇంగ్లీష్ ఇట్లా మాట్లాడుతున్నావు ఇవన్నీ. So being able to enunciate words in a certain way, these things are super important because it sets a standard to that conversation. Being able to dress well, groom yourself well, definitely be hygienic and not smell. And if you go drink at a happy hour అనేది పెద్ద కల్చర్ అక్కడ. నేను ఎప్పుడు మా ఆఫీస్లో హ్యాపీ అవర్ పెట్టినా గట్టిగా తాగేస్తారు, కక్కుతా ఉంటారు. అరే హ్యాపీ అవర్లో కక్కద్దురా నాయన. హ్యాపీ అవర్ అంటే ఎట్లా చేయాలి? 2 డ్రింక్స్ తాగాలి, అది టేస్ట్ఫుల్లీ తాగాలి, దాంట్లో బిజినెస్ క్లోజ్ చేయాలి. క్లోజింగ్ అనేది హ్యాపీ అవర్లో అవుతుంది. నువ్వు రోజంతా కష్టపడితే దట్ హ్యాపీ అవర్ ఇస్ వేర్ పీపుల్ ఈజ్ అప్ సో దట్ యూ కెన్ యాక్చువల్లీ సెల్. సో ఈడ తాగి కక్కుతే ఎంత గలీ. సో there are these like etiquette అంటారు. The keyword is etiquette. Business etiquette మనం నేర్చుకోవడం, verbals, non-verbals. It's extremely important to do business in the US. And this kind of goes like, you know, this is soft skills that goes unnoticed and nobody teaches us this. But if you don't do this, you're not going to blend in. Right. Now, one more question is, international, అంటే యుఎస్లోని యూకేలోని ఇండియన్స్ వెళ్ళి ఆంటర్ప్రినర్షిప్ స్టార్ట్ చేయడం, వాళ్ళ జర్నీ స్టార్ట్ చేయడం, బిజినెస్ స్టార్ట్ చేయడం, ఇట్స్ నాట్ ఎ జోక్ అగైన్. ఎందుకంటే మనకు అలవాటు అయిపోయింది. అక్కడికి వెళ్ళి నువ్వు అన్నట్టు ఐదర్ ఇక్కడ 30 రూపాయలకి మనం అమ్ముకొని అక్కడ 50 రూపాయలకి అమ్ముకోవడం. ఓకే, ఉన్నారు కంపెనీస్ లేవని లేదు, బాడీ షాపింగ్ చేస్తాం, రైట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వెరీ ఫ్రాంక్లీ మేము కూడా బాడీ షాపింగ్ చేస్తాం. ఓకే, ఎందుకంటే నాకు యూకేలో కంపెనీ ఉంది, సౌత్ ఆఫ్రికాలో కంపెనీ ఉంది, మేము బాడీ షాపింగ్ చేస్తాం అక్కడ కూడా. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. కానీ ఇన్నోవేషన్ కాదు, దట్ ఈస్ నాట్ ఇన్నోవేషన్. నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు ఒక కంపెనీ, నువ్వు ఒక ఐడియాని ఐడెంటిఫై చేసి, అక్కడ ఒక ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసి దాన్ని సాల్వ్ చేసి, అక్కడ కంపెనీ పెట్టి, ఆ కంపెనీ గ్రో చేసి, టాలెంట్ హైర్ చేసుకొని, అక్కడ అసెట్స్ డెవలప్ చేసుకోవడం, ఇట్స్ నాట్ ఎ జోక్, రైట్. అండ్ మన ఏజ్లో, మన సౌత్ ఇండియాలో చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, రైట్. పర్టికులర్లీ నీకు అండ్ was you having like నీకు co-founder ఉన్నాడు కదా, సో Savan was your co-founder. Yes. And he was American born. He's American born. So he's an ABCD, American born. Confused this. Yeah, Cheppachi. Yes, ABCD. But yeah, what did he bring into the picture? ఒకటి ఏంటంటే, నేను పబ్లిక్ ఫేస్ అనమాట, జనాలందరికీ నేను తెలుసు. నన్ను చూసిర్రు ఇక ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో నన్ను చూస్తారు. బికాజ్ నేను మొత్తం ఎక్స్టర్నల్, బయట ఫేసింగ్ యాక్టివిటీస్ అని నేను చూసుకుంటా. మార్కెటింగ్ కానీ తీసుకోండి, సేల్స్ కానీ తీసుకోండి, మీడియా, పిఆర్, హైరింగ్, రిక్రూట్మెంట్, ఇవన్నీ నేను చూసుకుంటా. కానీ వాడు మొత్తం ఇంటర్నల్ అనమాట. ఈ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ సెట్ చేయడము, ఈ ప్రాసెస్ని రన్ చేయడము, ఇవన్నీ వాడు లోపల ఇంటర్నల్గా చూసుకుంటాడు. సో మేము ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇన్ దాట్ వే. వాడు ఏదైతే చేయగలుగుతాడో అది నేను చేయలేను, నేను ఏదైతే చేయగలుగుతానో వాడు అది చేయలేడు. సో ఇట్ వర్క్డ్ అవుట్ రియలీ వెల్. అండ్ వాడి స్టోరీ యాక్చువల్లీ చాలా ఫ్యాసినేటింగ్ స్టోరీ. వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ అమ్మాయి లండన్లో పుట్టిన గుజరాతీ, వాళ్ళ నానేమో ఇక్కడ గుజరాత్లో ఒక చిన్న టౌన్లో పుట్టినాడు, సూరత్ బార్డర్లో ఉంటుంది. వాళ్ళు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నారు ఇన్ గుజరాత్. అండ్ దెన్ వాళ్ళ అమ్మాయి వెళ్ళిపోయింది బ్యాక్ టు ద యుఎస్. అండ్ వాళ్ళ నాన్న ఒక 1-2 years గ్రీన్ కార్డ్ కోసం వెయిట్ చేస్తూ ఇక్కడ ఉండిపోయినాడు. సో ఎవెన్చువలీ హీ ఆల్సో వెంట్ టు ద యుఎస్. అండ్ యుఎస్లో ఏంది అంటే వాళ్ళకు ఒక కంపెనీకి పనిచేస్తుండే, ఒక ఐటీ ఎక్స్పోర్ట్స్ కంపెనీ ఏదైతే ఉంటుందో. ఆ ఐటీ ఎక్స్పోర్ట్స్ కంపెనీ, ఐటీ ఎక్స్పోర్ట్స్ అంటే నాట్ ది ఐటీ దట్ వీ డూ, హార్డ్వేర్, ల్యాప్టాప్స్, ఇవన్నీ హార్డ్వేర్ ఎక్స్పోర్ట్స్ చేస్తారు. And slowly they started getting contracts from NSA, FBI, NASA, CIA, universities నుంచి కాంట్రాక్ట్స్ రావడం స్టార్ట్ అయినాయి. సో దే బికేమ్ మిడిల్ మెన్ బిట్వీన్ లెనోవో, డెల్, యాపిల్ అండ్ దీస్ గవర్నమెంట్ ఏజెన్సీస్. బికాజ్ యూఎస్లో ఎట్లుంటుందంటే ప్రొక్యూర్మెంట్లో నీకు చిన్న కంపెనీల నుంచి నిన్ను తీసుకోవాలి ఆర్డర్లు అనేసి ఉంటుంది. సో వాళ్ళ చేస్తుంటే సడన్గా ఒక రోజు ఏమైందంటే ఆ కంపెనీ బ్యాంక్రప్ట్ అయిపోయింది. ఓకే, ఫర్ వాట్ ఎవర్ రీజన్స్. అయితే అవుట్ ఆఫ్ నోవేర్ ఒక కన్నడ ఆయన అండ్ అంకుల్, సావన్స్ డాడ్, డిసైడెడ్ ఓ షిట్ మనకి ఇవన్నీ అసెట్స్ ఉన్నాయి, ఈడు వెళ్ళిపోయిండు, మనకు ఆల్రెడీ టీమ్ ఉంది, మనం కొత్త కంపెనీ స్టార్ట్ చేసి మనమే మళ్ళీ స్టార్ట్ చేద్దామా అని వాళ్ళిద్దరు స్టార్ట్ చేసినారు.
So they both started that company again. And in 15 or 20 odd years, they've built that all the way from zero to $500 million revenue. Wow, massive. Massive. Margins are slighter, right? Like No, it's no. not the software margins. 2%. Yeah, 3.5%. But still a $500 million business is a meaningfully large business. Right. సో నాకు తెలియదు, ఎందుకంటే వాడిని నేను కాలేజ్లో చూసినప్పుడు మాకు ఫ్రెష్మెన్ ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్లో మాకు ఫ్రీ టీషర్ట్స్ బాగా ఎక్కువ ఇస్తారనమాట. అదే ఫ్రీ టీషర్ట్స్ 4 ఏళ్ళు వాడు వేసుకొని ఆ టీషర్ట్లో బొక్కలు అన్నీ. సో నేను ఏదో అనుకున్నా కానీ, బట్ లైక్ దట్స్ ద కైండ్ ఆఫ్ కమ్యూనిటీస్ దట్ దే కమ్ ఫ్రమ్. వాళ్ళకి బిజినెస్ అనేది దే నో ద లాంగ్వేజ్ ఆఫ్ బిజినెస్. వాళ్ళకి ఎట్లా చేయనికి వస్తుంది అంటే అది మనకి ఇక్కడ గట్టిగా కోడ్ రాస్తాం అంటే దాట్స్ అవర్ లాంగ్వేజ్ ఇక్కడ. బట్ దే ఆర్ పక్కా దందా కల్చర్ అది. వాళ్ళకి ఒక చిన్న స్టార్టప్ని పెద్దగా ఎట్లా తీసుకుపోవాలి, వాళ్ళ ద కైండ్ ఆఫ్ కాన్వర్సేషన్స్ దట్ దే హ్యావ్ విత్ ఇన్ దేర్ ఫ్యామిలీస్. వాళ్ళకి పుట్టుక నుంచే అది ఆర్ట్ ఆఫ్ బిజినెస్ నేర్పిస్తారు వాళ్ళకి. సో నేను మై థింకింగ్ ఆఫ్ బిజినెస్ టోటల్ అలాగుండే, కానీ వాడు నాకు సిస్టమ్స్ ప్రాసెసెస్ నేర్పించిండు. అది ఎట్లా ఆలోచించాలి, ఆ ప్రాగ్మాటిక్నెస్ ఎట్లుంటుంది బిజినెస్లా. ప్రాగ్మాటిక్నెస్ అంటే బేసిక్గా దాంట్లో అది రియాలిటీ లెవెల్ థింకింగ్ ఎట్లా మెయింటైన్ చేయాలి, ఇదన్నీ వాడు తీసుకొని వచ్చిండు. ఆ సిస్టమ్స్ ఆ ప్రాసెసెస్ అని వాడు తీసుకొని వచ్చిండు. వాళ్ళ నాన్న కూడా ఒక మెంటర్ లాగా మిగిలిపోయిండు అనమాట. మాకు ఎప్పుడు ఒక మంచి ప్రోయాక్టివ్గా ఆప్టిమిస్టిక్ అడ్వైజ్ ఇస్తూ. అండ్ మేము ఎప్పుడన్నా వాడు కాలిఫోర్నియా నుంచి బార్న్ అండ్ బ్రాటప్. మేము ఎప్పుడు కాలిఫోర్నియా పోయినప్పుడు అండ్ ఇక వాళ్ళ పేరెంట్స్ కూడా మా పేరెంట్స్ లాగా అయిపోయినారు లాస్ట్ 8 ఏళ్లలో. నేను అటు పోయి వాళ్ళ ఫ్యామిలీలో ఒకన్నా అయిపోయినా. బట్ హౌ డు వి చేంజ్ దిస్ మెంటాలిటీ? ఇండియన్ ఆంటర్ప్రెన్యూర్స్ యూఎస్లో ఎలా పెరుగుతారు? పర్టికులర్లీ తెలుగు ఆంటర్ప్రెన్యూర్స్ యూఎస్లో ఎలా పెరుగుతారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంది తెలుసా, ఇదొక ఆర్టిఫిషియల్గా మనం ఇన్ఫ్లేట్ చేయడానికి లేదు. అంటే మనం ఏదో తెలుగు ఆంటర్ప్రెన్యూర్షిప్ మనం పుట్టించాలి రాబోయే అనేసి పుట్టించలేము. ఇప్పుడు ఉన్నారు తెలుగు ఆంటర్ప్రెన్యూర్షిప్. ఇప్పుడు ఆంటర్ప్రెన్యూర్ అంటే ఏంది అంటే 100 మందికి 100 డెఫినేషన్లు ఉంటాయి. ఇప్పుడు తెలుగులకై మస్తు రెస్టారెంట్లు ఉన్నాయి యూఎస్లో. ఆడ ఆంటర్ప్రెన్యూర్ వాడు కూడా నేను ఆంటర్ప్రెన్యూర్ రాబోయే నాకు రెస్టారెంట్ ఉంది అంటాడు. తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు బాడీ షాపింగ్ కంపెనీలు నడిపేటోళ్ళు. ఆడు కూడా నేను కూడా ఆంటర్ప్రెన్యూర్ రా అంటాడు. అంటే బిజినెస్ ఓనర్కి ఆంటర్ప్రెన్యూర్కి మనం డిఫరెన్సియేషన్ ఫస్ట్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే మా నాన్న కూడా నన్ను అడుగుతుంటారు స్మాల్ బిజినెస్కి స్టార్టప్కి డిఫరెన్స్ ఏందిరా అని. మీరు చెప్పగలుగుతారా స్మాల్ బిజినెస్కి స్టార్టప్కి డిఫరెన్స్ ఏందని? స్మాల్ బిజినెస్ కిరాణా కొట్టు లాగా ఈరోజు చేసిందే రేపు చేస్తుంది. స్టార్టప్ అనేది సంథింగ్ దట్ ఇస్ లుకింగ్ టు ఇన్నోవేట్ అండ్ స్కేల్. Fundamentally, if you don't have scale built into your business model, then you're a small business and you're a business owner. And if you have scale built into your business, that means you're a startup owner and you're an entrepreneur. అది నా డెఫినేషన్. ఇక అందుకని చెప్తున్నా 100 మంది డెఫినేషన్. స్టార్ట్అప్ ఇస్ వన్ క్రియేట్స్ ఎంప్లాయ్మెంట్ అంటారు కొంతమంది. వెల్త్ క్రియేషన్ ఎవ్రీవన్ హ్యాస్ డెఫినేషన్. బట్ వన్ థింగ్ ఇస్ ఒక సెక్షన్ ఆఫ్ కమ్యూనిటీకి క్లియర్గా డిఫైన్ చేసి వాళ్ళని పుష్ చేయాలి. చేయకపోతే దిస్ ఇస్ నాట్ గోనా డిఫరెంట్. ఈవెన్ రివర్స్ ఇంజనీర్ నేనేమంటా అంటే చేసిన వాళ్ళు ఉన్నారు కదా, ఫస్ట్ వాళ్ళని సెలబ్రేట్ చేద్దాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లేటెస్ట్ యూనియన్ మినిస్టర్ ఆయన పెమ్మసాని చంద్రశేఖర్, రైట్? పెమ్మసాని చంద్రశేఖర్, హీ బికమ్ మినిస్టర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఆయన ఇక్కడ ఎంసెట్లో చాలా మంచి ర్యాంక్ తెచ్చుకొని ఆయన యూఎస్ వెళ్ళిండు. యూఎస్ఎల్ఏ ఆడ డాక్టరేట్స్ అక్కడ సంపాదించుకొని ఆయన యూవరల్డ్ అనే కంపెనీ పెట్టిండు. ఇప్పుడు ఆ యూవరల్డ్ అనే కంపెనీ ఒక 1000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఇట్స్ డూయింగ్ 100 million ఆడ్ రెవెన్యూ. అండ్ హీఈస్ అపారెంట్లీ 5,000 crores అంట ఆయన వెల్త్. ఆయన వాపస్ ఇండియాకి వచ్చి హీ డిసైడెడ్ హీ వాంట్స్ టు కమ్ బ్యాక్ టు ఇండియా అండ్ సర్వ్ హిస్ పీపుల్. మొత్తం ఆయన ఇంటర్వ్యూలో కూడా అదే చెప్తాడు. ఇదంతా ఆయన రిచెస్ట్ ఎంపీ అంట మొత్తం ఆ 542 ఎంపీస్లో. ఆయన చెప్పేది ఒకటే, ఇది 5,000 crores అనేది నా వైట్ మనీ అమ్మ, నేను ట్యాక్స్లు కట్టుకొని వైట్ సంపాదించిన, నాకంటే బ్లాక్ సంపాదించిన వాళ్ళు 1000 మంది ఉన్నారు అక్కడ. బట్ నేనేమంటా అంటే తెలుగులోని లెట్స్ స్టార్ట్ సెలబ్రేటింగ్ ద పీపుల్ దట్ హ్యావ్ ఆల్రెడీ డన్ ఇట్. అంటే లెట్స్ స్టార్ట్ ఐడెంటిఫైయింగ్ అండ్ సెలబ్రేటింగ్ దీస్ పీపుల్. వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళ విక్టరీస్ని సెలబ్రేట్ చేద్దాం, వాళ్ళ ఫెయిల్యూర్ని కూడా సెలబ్రేట్ చేద్దాం. ఏమవుతుంది ప్రాసెస్ కదా, ఫెయిల్యూర్ని సెలబ్రేట్ చేద్దాము మనం యాజ్ అ కమ్యూనిటీ ఆల్ ద వే ఫ్రమ్ కాంటెంట్, రైట్, టు ఎవరిని మనం హీరో లాగా డెడికేట్ చేస్తామో లెట్స్ స్టార్ట్ సెలబ్రేటింగ్ దీస్ ఆంటర్ప్రెన్యూర్స్ యాజ్ హీరోస్ బికాస్ దే ఆర్ క్రియేటింగ్ వెల్త్.
ఏది కాదన్నా వాళ్ళు వెల్త్ క్రియేట్ చేస్తున్నారు సొసైటీకి, వాళ్ళని ఎందుకు సెలబ్రేట్ చేయొద్దు? అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే బిజినెస్ ఎడ్యుకేషన్ చాలా 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 ఇంపార్టెంట్. ఇది నేను మీకు మొన్న చెప్పినట్టు మా ఫ్యామిలీలో అడుగుతుంటారు మా రిలేటివ్స్, ఏంద్రా బిజినెస్ ఎట్లుందిరా అని. ఏం చెప్తారు బిజినెస్ ఎట్లుందంటే బాగానే ఉంది, మంచిగానే ఉంది, లేదు కష్టాలు ఉన్నాయి. ఎవరికైనా అదానికి కష్టాలు ఉన్నాయి, నాకుండవా? ఉన్నాయి కష్టాలు, మళ్ళీ ఏం చేస్తాం, బిజినెస్ నాకు ఉంటాయి కష్టాలు. మంచిగా ఉందా అంటే ఇంత లాస్ట్ 30 డేస్లనా, లాస్ట్ 90 డేస్లనా, లాస్ట్ 180 డేస్లనా, లాస్ట్ 365 డేస్, లాస్ట్ 1 year అంటే క్రేజీ మస్తు ఉంది. 30 డేస్లో అంత మంచిగా లేదు, నేను ఏం చేస్తా? సో బట్ నేను వెన్ ఐ గో టు మై co-founders ఫ్యామిలీ, వాళ్ళు ద సొఫిస్టికేషన్ ఇన్ దర్ క్వశ్చనింగ్, అరే ఏమరా మీరు స్టార్టప్స్ నుంచి ఎంటర్ప్రైజ్ కస్టమర్స్కి మూవ్ అయినారంట కదా, సేల్స్ సైకిల్ చిన్నగా ఉందా పెద్దగా ఉందా? ఆ క్వశ్చనే ఫండమెంటల్లీ డిఫరెంట్. అరే నీతో మాట అంటే వాళ్ళకి తెలుస్తుంది, అరే వీడ్స్ ఎక్కడే ఉన్నాడో, ఇంత లెవెల్ కాకపోయినా ఇంత లెవెల్లో తెలుస్తుంది వాడు ఎక్కడున్నాడు అనేది. ఇప్పుడు మనం ఇంత సూపర్ఫిషియల్గా బిజినెస్ గురించి ఆలోచించి బిజినెస్ని గురించి క్వశ్చన్స్ అడుగుతుంటే అసలు ఎవడు సక్సెస్ఫుల్ ఎవడు కాదో కూడా మనం డిటర్మైన్ చేయలేకపోతున్నాం కదా. మళ్ళీ వాళ్ళని సెలబ్రేట్ ఎట్లా చేస్తాము? వాళ్ళని సెలబ్రేట్ చేయలేకపోతే వాళ్ళని రోల్ మోడల్ లాగా ఎట్లా పెట్టుకుంటాము? వాళ్ళని రోల్ మోడల్ లాగా పెట్టుకోకపోతే ఒక నెక్స్ట్ జనరేషన్ ఎట్లా ఎందుకు వాళ్ళలాగా అవ్వాలనుకుంటుంది? సో ఫెంటాస్టిక్. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, టెక్ ఇండస్ట్రీ ఎలా మూవ్ అవుతుంది? విచ్ వే ఇస్ ఇట్ మూవింగ్ టువర్డ్స్? బికాస్ ఎవ్రీవన్ ఇస్ సో ఫ్రీక్డ్ అవుట్ అబౌట్ AI, రైట్? అండ్ మోర్ ఇంపార్టెంట్లీ యూఎస్లో దెర్ ఇస్ నో జాబ్స్, రిసెషన్ అది ఇది అంటున్నారు, రైట్? సో పీపుల్ నౌ లెటెస్ సే మా తమ్ముడు ఈరోజు యూఎస్కి వెళ్తున్నాడు, ఈ వీక్ లెటెస్ సే ఇయర్ యూఎస్కి వెళ్తున్నాడు అనుకో, 2 years తర్వాత వాడికి జాబ్ ఉంటుంది ఐడియా లేదు. సో జాబ్ కానప్పుడు వాళ్ళకి ఆల్టర్నేటివ్ పాత్ ఏంటి అకార్డింగ్ టు యూ? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒకసారి AI గురించి తొందరగా బ్రేక్ డౌన్ చేసేస్తా, ఎందుకంటే దీని గురించి నేను చాలా నేర్చుకున్నా ఇన్ ద లాస్ట్ 6 months. ఒకటి, AI గురించి ఎవరికి ఏం తెలుస్తలేదు. ఇది early.com లాగా. నేను అప్పుడు చిన్నోడిని, నాకు అంత తెలియదు. బట్ ఇస్ ఇట్ ఎ బబుల్? ఇట్స్ ఎవ్రీథింగ్ ఇస్ అ బబుల్. వై డు యు సే సో? ఎందుకంటే ఇప్పుడు బబుల్ అంటే ఏంది అంటే వెన్ దెర్ ఇస్ న్యూ టెక్నాలజీస్ దట్ కమ్ ఇన్ టు ద పిక్చర్, ఈ క్లౌడ్ కానీ తీసుకోండి, AI కానీ తీసుకోండి, .com కానీ తీసుకోండి, దాన్ని ఓవర్ హైప్ చేస్తారు జనాలు. అది ఎందుకంటే ఇట్స్ అ ఫండమెంటల్ రెవల్యూషన్. అంటే ఇప్పుడు మనము ఇంటర్నెట్ లేకుండా అసలు మనం ఆలోచించుకోగలుగుతామా మన లైఫ్ ఎట్లుంటుంది అనేది? అట్లుండే మన లైఫ్. మళ్ళీ అప్పుడులో .com బబులే ఉండే, pets.com వాల్యూ 10 billion అట్లా. అప్పుడులో .com పెద్ద బబుల్ ఉండే 2003లో. కానీ ఈవెన్చువలీ ఇట్ లైక్ కరెక్ట్స్ ఇట్ సెల్ఫ్ అండ్ ఇట్ ఫండమెంటలీ చేంజెస్ ద వే దట్ వి లివ్. ఇప్పుడు ప్రస్తుతానికి AI బబులే మళ్ళీ ఆబ్వియస్లీ. బట్ బబుల్స్ త్రూనే మనము హ్యూమన్స్ నో హౌ టు కోప్ విత్ ఇట్. బబుల్స్ ఇస్ ద వే దట్ హ్యూమన్స్ డీల్ విత్ థింగ్స్. Because we tend to again, Bill Gates ఒక quote ఉంటుంది, we over expect what happens in a 2-year window and under expect what happens in a 10-year window అని. అవును, 2-year windowలో 3-year windowలో బబుల్ ఇది, కానీ 10-year windowలో ఇది it will change everything. It will change the way that we are living. There's no doubt about that. బట్ హ్యూమన్స్ అందరూ ఆటోమేట్ అయిపోతారా అంటే లేదురా భయ్, కొత్తవి చేస్తారు. అప్పట్లో రిజిస్టర్లో రాస్తుండే క్రెడిట్స్ డెబిట్స్ అని అకౌంటెంట్స్, ఇప్పుడు ఎక్సెల్ వాడుతున్నారు. ఇప్పుడు ఎక్సెల్ వాడేటోడు నెక్స్ట్ AI వాడతాడు, AI వాడేటోడు ఇంకోటి వాడతాడు. దిస్ ఈజ్ జస్ట్ ద వే దట్ హ్యూమన్స్ ఎవాల్వ్. ఇది బబులా కాదా అంటే ఇప్పుడు షార్ట్ టర్మ్లో బబుల్ అవుతుంది మళ్ళీ, ఆబ్వియస్లీ ఇది అవుతుంది, దాంట్లో డౌట్ ఏం లేదు. బట్ నేను ఏం చేసిన అంటే మొన్న ఒక డిన్నర్, మన హైదరాబాద్లో నేను డిన్నర్ చేసినట్టు బెంగళూరులో ఒక డిన్నర్ చేసిన. ఐ కాల్డ్ ఆల్ ద టెక్నాలజీ హెడ్స్ ఆఫ్ జియో సినిమా, అన్ అకాడమీ, వీళ్ళందరినీ కూర్చోబెట్టినా. వీళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళని ఒకటే క్వశ్చన్ అడిగిన, మంచిగా తిన్నారు కదా, ఇప్పుడు నాకు చెప్పండి మీ కంపెనీలలో AI ఎట్లా యూజ్ చేస్తారు, మీ సీనియర్ లీడర్షిప్ నుంచి మీకు ఏం ఇన్పుట్ వస్తుంది, హౌ టు యూజ్ AI అనేది, అండ్ మీ థింకింగ్ ఏంది, AI ఎట్లా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది సొసైటీని అని. అండ్ వీళ్ళందరూ పెద్ద పేర్లు, ట్విట్టర్లో పెద్ద పెద్ద పేర్లను పిలిచిన అందరినీ. అయితే ఇక వాళ్ళు పోయినరా నాయన, అదొక 2 గంటల డిస్కషన్ అది. ఓకే, నేను మూసుకొని విన్నా ఆ 2 గంటల డిస్కషన్. అండ్ దీస్ ఆర్ ఆల్ ఒరిజినల్ థింకర్స్. ఒరిజినల్ థింకర్స్ అంటే వాళ్ళు ఏదో సొసైటీ ఏదో చెప్తే తీసుకునేది కాదు, వాళ్ళు వెరీ వెరీ గుడ్ డెవలపర్స్. సో దే టుక్ దీస్ మోడల్స్, వాళ్ళని ఈ మోడల్ సెల్ఫ్ ట్రైన్ చేసి బాగా ఈ మోడల్ని దమ్ చేసి మోడల్ని అనాలిసిస్కి వచ్చినారు వాళ్ళు. ఒకడేమంటాడంటే, అరే చూడరా భయ్, ఒక మంచి కోడర్ ఉన్నాడు, వానికి జీరా టికెట్ ఉంది, వానికి బకెట్లో సాల్వ్ చేయాలి తెలుసు, వానికి ఫీచర్ ఎట్లా క్రియేట్ చేయాలో తెలుసు. వాడిని నువ్వు అరే లేదురా బై ఇట్లా చేయకు, నువ్వు AI యూజ్ చేయాలంటే వానికి ఒక పెద్ద తలకాయ నొప్పి.
వాడికి ఎఫిషియెంట్గానే చేస్తున్నాడు వాడు ఎట్లన్నా. ఇప్పుడు వాడిని ఏఐ యూజ్ చేయమంటే వాడు ఏం చేస్తాడు? సో గుడ్ కోడర్స్కి ఇప్పుడు కొద్దిగా ఏఐ యూజ్ చేయొచ్చు వాళ్ళు, కాకపోతే ఇట్స్ ఆల్మోస్ట్ రిడండెంట్ థింగ్ ఫర్ గుడ్ కోడర్స్. ఫర్ బ్యాడ్ కోడర్స్, రైట్, ఇట్ కుడ్ బి టెక్నికలీ హెల్ప్ఫుల్ థింగ్, బట్ it's only helpful if the requirements are defined very, very well. But techlo emaitad telsa, it's less about execution and more about like requirement, like, you know, gathering. ఆ రిక్వైర్మెంట్ దగ్గరనే 4 కొట్లాటలు, పిఎం ఒకటి అంటాడు, ప్రాజెక్ట్ మేనేజర్ గాడు ఇంకోటి అంటాడు, ప్రాజెక్ట్ మేనేజర్ ఒకటి అంటాడు, ప్రాజెక్ట్ మేనేజర్ ఒకటి అంటాడు, క్లయింట్ గాడు ఇంకోటి అంటాడు, మీకు ఆర్కిటెక్ట్ ఇంకోటి అంటాడు. ఇదంతా కామన్ కన్సెన్సస్కి వచ్చి అది ఒక జీరా టికెట్ తీయడమే అది మోస్ట్ ఆఫ్ ద జాబ్ టుడే. నీకు ఎగ్జిక్యూషన్ అనేది స్టిల్ అ మైనర్ పార్ట్ ఆఫ్ ద జాబ్. సో నేనేమంటా అంటే ఆ పార్ట్ అంత ఉందా, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఫేజ్ ఏదైతుందో అల్టిమేట్లీ ఇట్ బికమ్స్ అ జీరా టికెట్. అది ఏఐ ఆటోమేట్ చేయలేదు. దట్ స్టిల్ వేర్ హ్యూమన్స్ ఆర్ ఆల్వేస్ గోనా బీ దేర్. నౌ ఎగ్జిక్యూషన్ మోర్ ఆర్ లెస్ ఇస్ గోయింగ్ టు బీ మోర్ అండ్ మోర్ ఆటోమేటెడ్. అండ్ good coders, they've always been this way. Good developers will always find something more efficient and figure out how to do it. So what I will say is, if you're a developer today, you're a designer today, problem solving మీదనే ఫోకస్ పెట్టండి. ఈరోజు ఏఐ వస్తే రేపు బిఐ వస్తుంది, ఇవన్నీ కావాలి. టూల్స్ అనేవి వస్తుంటాయి పోతుంటాయి, కానీ మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద ఫోకస్ పెట్టామనుకో వచ్చినట్టు వాడుతుంటాము. కానీ బ్యాడ్ కోడర్స్ ఉన్నారా, వాళ్ళకి పెద్ద పరిశానే ఉంది. ఎందుకంటే వాళ్ళతో ఎట్లుంటుంది అంటే దే ఆర్ కంపీటింగ్ అగేన్స్ట్ టూల్స్. సో ఈరోజు ఏఐ ఫండమెంటలీ ఇట్స్ నాట్ ఏఐ వర్సెస్ హ్యూమన్, ఇట్స్ హ్యూమన్ వర్సెస్ హ్యూమన్ దట్ నోస్ హౌ టు యూజ్ ఏఐ, హ్యూమన్ వర్సెస్ హ్యూమన్ దట్ నోస్ హౌ టు ప్రాబ్లమ్ సాల్వ్ బెటర్. సో ఎప్పుడైనా కాంపిటీషన్ హ్యూమన్ బీయింగ్స్తోనే ఏఐతో కాదు అనేది అయితే నేను చెప్తా. దట్స్ వన్ థింగ్. Now coming to this whole like recessionary environment, యుఎస్లో జాబ్స్ ఏఐ ఏం చేస్తుంది అనేది చూస్తే యుఎస్లో ఉన్న జాబ్స్ ఏడా లేవు. ఓకే, యుఎస్లో ఉన్న జాబ్స్ ఫండమెంటల్లీ కెనడాలో లేవు, యూకేలో లేవు, ఆస్ట్రేలియా లేవు, యుఎస్లోనే ఉన్నాయి. ఎందుకంటే యుఎస్ ఇస్ అన్ ఇన్నోవేషన్ పవర్ హౌస్, అదొక క్యాపిటలిస్ట్ ఎన్వైర్న్మెంట్. అది యుఎస్ వాడు ఏంది పక్క దందా. మనం మాట్లాడుకున్నాం కదా మళ్ళీ ఎట్లుంటుంది వాళ్ళతోని. అమెరికన్స్ అనేటోళ్ళు పక్క దందా కొడుకులు. నువ్వు వానికి యూస్ఫుల్ అయితే నేను తీసుకుంటారు, నువ్వు ఆకపోతే నేను తీసుకోరు. ఫస్ట్ అమెరికన్స్ని హైర్ చేస్తుండే, ఇండియన్స్ని హైర్ చేస్తారు, అరే లో కాస్ట్ లేబర్ అని. లో కాస్ట్ నుంచి హై వాల్యూ లేబర్ అయిపోయినారు, మనం తీసుకుంటున్నారు. ఇప్పుడు ఏమైపోయింది, అరే వీళ్ళని తీసుకోవడం కంటే ఆ జాబ్లు ఎట్లనే వాడు ఆఫీస్కి వస్తలేడు, అది ఇండియన్ గాడిని ఇక్కడ యూఎస్లో జాబ్ ఇవ్వడం కంటే ఇండియన్ గాడికి ఇండియాలో ఈ జాబ్ రేట్ ఏమవుతుంది. ఎందుకు వీడికి $140,000-150,000 ఇచ్చి అక్కడ వాడికి $70,000 ఇద్దాము. సో జాబ్స్ అనేవి ఇండియాకే వస్తున్నాయి, ఇండియన్స్కి రాకపోవచ్చు. ఓకే, మొన్న ఐ థింక్ నిన్నే వీడియో చూసాను, ఇట్ వాజ్ ఇన్ ట్విట్టర్ థ్రెడ్స్ లో ఉంది. అమెరికన్ బార్న్ ఇండియన్, హీ లాస్ట్ ఎ జాబ్ అండ్ వాడిని ఇండియన్ నుంచి రిప్లేస్ చేశారు. యు వాచ్డ్ ఇట్ రైట్? సో దిస్ ఇస్ హ్యాపెనింగ్. ఇట్స్ హ్యాపెనింగ్. అండ్ ఇండియాలో ఉన్న జాబ్స్ ఫిలిప్పీన్స్ కు పోతున్నాయి. అవును. సో నేనేమంటా అంటే దిస్ ఈస్ జస్ట్ ద వే ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్, ఎవల్యూషన్ ఆఫ్ క్యాపిటలిజం, ఎవల్యూషన్ ఆఫ్ హౌ థింగ్స్ హ్యాపెన్. మనం దీని గురించి పెద్ద పరిశాన అయ్యేది ఏం లేదు. అగైన్ షార్ట్ టర్మ్లో అవును మీ వానికి జాబ్స్ వస్తలేవు, వానికి నాకు ఫోన్లు వస్తూనే ఉంటాయి, అరే వానికి మా వానికి జాబ్స్ అవును ఎందుకు వస్తాయి, ప్రతోడు ఇచ్చిన టెంప్లెట్ని మీరు ఫాలో అవుతుంటే ఎందుకు వస్తాయి. ఇప్పుడు ఆ టెంప్లెట్ the template works for 5 years, it works for 7 years, it worked for 11 years, it's not going to keep working forever. So you have to be ahead of the curve. అంటే మనం కొంచెం ఈ దునియా ముందుండి ఫస్ట్ ఇఫ్ యూఆర్ ఫస్ట్ ప్రిన్సిపల్స్ థింకర్, అంటే మనం ట్విట్టర్లో అంతా నేర్చుకొని ఏమవుతుంది బట్టి మనం మూవ్స్ చేసినాం అనుకో మనకు ఆ తిప్పలు ఉండవు. కానీ పక్క నుండి ఇచ్చిన టెంప్లెట్ని మనం ఫాలో అయినాం అనుకో ఈ తిప్పలు ఉంటాయి. ఎప్పుడైనా లైఫ్ సైకిల్ చేంజ్ అయ్యేటప్పుడు తిప్పలు ఉంటాయి. కానీ నేనేమంటా అంటే నువ్వు గుడ్ ప్రాబ్లమ్ సాల్వర్, నువ్వు మంచిగా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తావు, ఒక హై క్వాలిటీ డిజైనర్ డెవలపర్, యూఆర్ ఏబుల్ టు ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ వెల్, నీకేం చింత లేదురా భయ్, నీకు జాబ్ వచ్చేస్తుంది. రైట్. సో ఇప్పుడు యూఎస్కి వెళ్తున్న వాళ్ళైనా లేకపోతే ఆల్రెడీ యూఎస్లో ఉండి భయ్యా నాకు జాబ్ రావట్లేదు అన్న వాళ్ళైనా లేకపోతే వాళ్ళకి ఒక లెట్స్ సే ఒక సింపుల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ హౌ టు చేంజ్ దర్ లైఫ్ అండ్ హౌ విల్ యూ, ఒకవేళ వాళ్ళు ఆంటర్ప్రెన్యూర్షిప్ వైపు స్టార్ట్ చేయాలంటే వాట్ వుడ్ బి ద ఫ్రేమ్వర్క్? రెండు చెప్తా. ఒకటి యూఎస్లో జాబ్ కావాల్సిన వానికి, ఒక యూఎస్లో జాబ్ ఆంటర్ప్రెన్యూర్షిప్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకునేటోనికి 2 పార్ట్స్ ఇస్తా. ఒకటి యూఎస్లో జాబ్ కావాలి అనుకున్నాడు
యూఎస్లో జాబ్ కావాలి అనుకున్నవాడు ఈరోజు ఏం చేస్తున్నాడు అంటే చేసిందే మళ్ళీ చేస్తున్నాడు. లింక్డ్ఇన్ పోతాడు, ఇండీడ్ పోతాడు, రెజ్యూమే 10 సార్లు చేంజ్ చేస్తాడు, కవర్ లెటర్ 10 సార్లు చేంజ్ చేస్తున్నాడు, అండ్ ఏదో బాటిల్ వాడతాడు, 100 జాబ్లలో 1000 జాబ్లలో ఆటోమేటిక్ ఫైల్ చేస్తున్నాడు ఆ పెద్ద పెద్ద కంపెనీలల్లో. వాళ్ళకి ఎట్లుంటుంది ATS, అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ అంటారు. ATSలో ఎట్లుంటుంది అంటే నువ్వు ఇంటర్నేషనల్ అంటే ఆటోమేటిక్గా రిజెక్ట్ పోయి డస్ట్బిన్లోకి పోతుంది. హెచ్ఆర్ వరకు వస్తలేదు అసలు అప్లికేషన్. మీరు ఏడేడా అప్లై చేస్తున్నారో అది హెచ్ఆర్ వరకు పోతలేదు. H1B ఇష్యూ వస్తుందనా? H1B ఇష్యూ వస్తుందని, షార్ట్ టర్మ్ నాలెడ్జ్ లేని, పాయింట్లెస్, ప్రాసెస్ అవ్వట్లేదని, లోకల్ హైర్ చేయమని ఏదైనా కావచ్చు. రెండోది ఓకే, రెఫరల్స్ యూజ్ చేస్తున్నారు చాలామంది, ఫైన్, లైక్ రెఫరల్స్ ఆర్ వెరీ ఓకే. బట్ ఈవెన్ రెఫరల్స్ కూడా చాలామందికి ఇట్స్ నాట్ మూవింగ్ ఫార్వర్డ్. ఎందుకు అంటే this is a templated process of how hiring is done. We only look for Fortune 2000 jobs. ఒక యునైటెడ్ హెల్త్ గ్రూప్ కానీ, ఒక బెస్ట్ బై కానీ, ఒక టార్గెట్ కానీ, ఇవే కంపెనీలు చూసుకుంటాం. యూఎస్లో దర్ స్టిల్ సచ్ అ మ్యాసివ్ MSME సెగ్మెంట్. నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటి, క్రియేటివిటీ యూజ్ చేయండి రా నాయనలారా, క్రియేటివిటీ ఉంది కదా. ఇన్స్టెడ్ ఆఫ్ లైక్ లుకింగ్ ఫర్ వేర్ జాబ్స్ ఇస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అండ్ దెర్ ఇస్ అ రెజ్యూమే, ఐ మీన్ దెర్ ఇస్ అ జాబ్ అప్లికేషన్ ఆస్కింగ్ ఫర్ రెజ్యూమేస్, రీచ్ అవుట్ నెట్వర్క్. ఒక $50 million కంపెనీ CIOని పట్టుకోండి, హే వాట్స్ గోయింగ్ ఆన్, ఐడ్ లవ్ టు గెట్ అ కాఫీ. ఏం జరుగుతుంది మీ కంపెనీలో? వాట్ ఆర్ ద లో హ్యాంగింగ్ ఫ్రూట్స్? వాట్ యూ థింక్ నీడ్స్ టు బి ఫిక్స్డ్? బికమ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్. ట్రై టు గో ఫైండ్ అ ప్రాబ్లమ్. యాజ్ ఐ సెడ్, లైక్ మన కంపెనీలన్నీ లైక్ స్కోప్ ఐడెంటిఫై చేసినాక దానికి అప్లై చేస్తారు, కానీ లాట్ ఆఫ్ ప్లేసెస్ జాబ్స్ ఎగ్జిస్ట్ బట్ దే డోంట్ లుక్ ఇన్ ఎ టెంప్లేటెడ్ ఫ్యాషన్. అవును, మనం పోయి అవి వెతకాలి. సో నెట్వర్కింగ్ చేసుకోవాలి మనము. వీ హ్యావ్ టు గో ఫైండ్ అ వే టు మీట్ దీస్ బిజినెస్ ఓనర్స్, ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళ టెక్నాలజీ ఛాలెంజెస్ మనం అర్థం చేసుకోవాలి. జాబ్ క్రియేట్ చేయండి అని అయినా అంటున్నా నేను. ఉన్న జాబ్స్ పోయి అప్లై చేయకండి మందల్లాగా, జాబ్లు క్రియేట్ చేసుకోండి, ఆడ ఆపర్చునిటీ ఉంది. సో నేనేం ఎవడు క్రియేటివిటీ యూజ్ చేసినా ఆయనకి జాబ్ వచ్చేస్తుంది. నేను నాకు రీచ్ అవుట్ అయిన ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తా, ఫైండ్ యువర్ ఫేవరెట్ ఇండస్ట్రీ. ఆ ఫేవరెట్ ఇండస్ట్రీలో ఒక 10 కంపెనీలు పట్టుకో, ఆ 10 కంపెనీలో CIO, CTO, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, CEO, ఓకే, ఒక ఎక్సెల్ లిస్ట్ పట్టుకో. వీళ్ళందరికీ వెరీ స్పెసిఫిక్ రీచ్ అవుట్, అంటే జనరల్ టెంప్లేటెడ్ కాదు, అది నేను కూడా దేకా, కానీ నా కంపెనీ గురించి ఎవరైనా స్పెసిఫిక్గా లెర్న్ చేసి నాకు మెసేజ్ పంపిస్తాడా, అప్పుడు నేను ఇంటికి నాకు రెస్పాండ్ చేయబుద్ది అవుతుంది. అట్లా 40 మందికి మెసేజ్ పంపించినావు అనుకో, 4 మంది రెస్పాండ్ చేస్తారు, 4 మందితో కాఫీ తాగినావు అనుకో, ఒక్కడనే ఏదో ఒకటి ఇస్తాడు. అవును, ఈ థింకింగ్ మనకు ఏర్పడాలి, ఈ మందల థింకింగ్ వదిలేసేయాలి. ఓకే, దాట్స్ ది జాబ్ వే. ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి చెప్తా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను అందరికి ఒకటే చెప్తున్నా, ఈ గ్యాస్ స్టేషన్లో పనిచేయడు, ఈ ఇదేంది రెస్టారెంట్లలో పనిచేయడు $4కి $5కి, ఇది చాలా చింది పని, ఇది చాలా లేబర్ పని. నీకు వేరే చాయిస్ ఏం లేకపోతే చెయ్యి. కానీ ఇల్లీగల్ చేస్తే ఏమవుతుందంటే దొరుకుతాడు, ఇంటికి వాపస్ పంపిస్తాడు. మీ పేరెంట్స్ ఇంత ట్రస్ట్ పెట్టుకొని మిమ్మల్ని ఇంత దూరం పంపించినప్పుడు ఈ చింది పని మనం ఎందుకు చేయడము? పోనీ చేసేదే ఇల్లీగల్ ఉంటే ఏదైనా టెక్నాలజీ కంపెనీ పెట్టు, వెల్త్ క్రియేషన్ టువర్డ్స్ పోండి, ఏదైనా ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ లాగా ఆలోచించండి. ఎందుకు రెస్టారెంట్లలో బాత్రూమ్లు క్లీన్ చేస్తా అంటారు? సో థింకింగ్ అనేది మనం ఫండమెంటలీ చేంజ్ చేయాలి. మనము మంచి కంటెంట్ కన్జ్యూమ్ చేయాలి, మనం మార్కెట్లో నీడ్స్ ఎతకాలి. సో అక్కడ I'll ask all these folks in the US that are doing these kind of jobs to start thinking elsewhere, where like creativity can be applied and wealth creation can be the outcome. Adi number 1. Now ఒక 10 మందో 100 మందో ఉంటారు, అరే నాకు ఇంత మంచి ఐడియా ఉందిరా నా కంపెనీ స్టార్ట్ చేయాలని. వాళ్ళకి లీగల్ వే ఏందో చెప్తా. యుఎస్లో ఎవడన్నా 50 స్టేట్స్లో కంపెనీ క్రియేట్ చేసుకోవచ్చు. వైల్ యువర్ స్టూడెంట్ క్రియేట్ చేసుకో. ప్రాబ్లం స్టూడెంట్ ఏంది, మనం ఇక్కడ కూర్చొని ఇప్పుడు స్టూడెంట్ లో కూడా స్టార్ట్ చెయ్యి. యుఎస్ ఏమంటదంటే, అరే నువ్వు స్టూడెంట్ లాగా ఉన్నప్పుడు ఆన్ క్యాంపస్ 20 hours పని చేసుకో, దానికంటే వేరే పని చేసుకో. కానీ నా సిచ్యువేషన్లో నేను కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు నేను కాంపెన్సేషన్ తీసుకోలే కదా, నా ఎక్విటీయే తీసుకున్నా, నేను కాంపెన్సేషన్ ఏం తీసుకోలే, క్యాష్ ఏం తీసుకోలే. సిపిటీలో ఉంటే తప్ప, ఓపీటీలో ఉంటే తప్ప నువ్వు క్యాష్ తీసుకోలేవు. సో నేనేం చేసిన, ఐ కెప్ట్ బిల్డింగ్ మై కంపెనీ. సో బై ద టైమ్ ఐ గ్రాడ్యుయేటెడ్ ఐ హ్యాడ్ $1 million కంపెనీ వర్కింగ్ ఫర్ మీ ఇన్స్టెడ్ ఆఫ్ ది అదర్ వే అరౌండ్. సో నేను చెప్పేది ఒకటి ఏంటి అంటే, సిపిటీలో ఉంటే యూ కెన్ గెట్
వెదర్ సిపిటీలో ఉంటే ఓపీటీలో ఉంటే యూ కెన్ స్టార్ట్ అ బిజినెస్. ఓకే, లెట్స్ గెట్ దాట్ అవుట్ ఆఫ్ ద పిక్చర్. ఏదైనా 50 స్టేట్ల బిజినెస్ రిజిస్టర్ చేసుకో, అది నీ ఇష్టము. $50 $100 అవుతుంది నిజంగా చెప్పాలంటే. ఒకసారి చేసినాక సిపిటీ మీద అయితే కాంపెన్సేషన్ తీసుకోవచ్చు. దాని తర్వాత గ్రాడ్యుయేట్ అయినప్పుడు అందరు స్టెమ్ చేస్తారు కాబట్టి 3 years ఉంటుంది ఓపీటీ. 3 years పండగ కదా, నీ సొంత కంపెనీ గురించి మీద నువ్వు పని చేసుకోవచ్చు, మంచిగా పైసలు కూడా తీసుకోవచ్చు, శాలరీ తీసుకోవచ్చు, కంపెనీ నడపచ్చు. నీకు 3 years ఉంది పండగ. ఈ 3 yearsలో మంచి ఒక మీనింగ్ఫుల్ బిజినెస్ బిల్డ్ చేయి, ఫండ్ రేజ్ చేయి. ఓకే, ఈ 3 years తర్వాత ఇప్పుడు H1B అంటారా చాలామంది. నీ సొంత కంపెనీకి నీకు 20% 25% కంటే ఎక్కువ ఓనర్షిప్ ఉంటే యూ కెన్ అప్లై ఫర్ యువర్ ఓన్ H1B. ఓకే, సరే నీకు H1B వద్దు అంటే నువ్వు O1 ఉంది. O1 అంటే ఏలియన్స్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ అబిలిటీ. ఓకే, O1A అంటారు. O1A ఉంది, O1B ఉంది. O1A అనేది ఆంటర్ప్రెన్యూర్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. O1B అనేది అథ్లీట్స్, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ వాళ్ళకి. O1Aలో 7 criteria ఉంటాయి. కాంపెన్సేషన్ ఎంత తీసుకుంటున్నావు, నువ్వు ఏదైనా ఫైన్ వర్క్ చేసినావా నీ ఫీల్డ్లో, దాని తర్వాత నీకు VC అవార్డ్స్ ఉన్నాయా, నీకు మీడియా మెన్షన్స్ ఉన్నాయి. ఈ 7 criteria ఉంటాయి. ఈ 7 criteriaలో నువ్వు 3 క్వాలిఫై అయినావు అనుకో, నీకు O1 వచ్చేస్తుంది. కేస్ బై కేస్ ఉంటుంది, దానికి లాటరీ సిస్టమ్ లేదు, సంఖ లేదు. కేస్ బై కేస్ ఉంటుంది ఏదున్నా. ఓకే, 95% యాక్సెప్టెన్స్ రేట్ O1. అప్లై చేసిన ప్రతి ఓన్కి ఇస్తున్నారు అది. సో దీనికి ఎంత ఇన్వెస్ట్ చేయాలి? 1 crore ఇన్వెస్ట్ చేయాలా? ఏం ఇన్వెస్ట్మెంట్ లేదు, జస్ట్ కంపెనీ పెట్టి కంపెనీ గ్రో చేసి ఎంప్లాయ్మెంట్ ఏమైనా క్రియేట్ చేయాలా? ఏం లేదు, అది కూడా లేదు. Then why has no one తెలియదు కదా, ప్రతోడు మనం కొట్టుకుంటాడు. Why can't they do this? ఎందుకంటే రీసెర్చ్ మనకు చేయాలని లేదు కదా, మనకి పక్కన చెప్పాలి, రీల్స్ లో చెప్పాలి మనకి. ఈవెన్ ఏజెన్సీస్ కూడా చెప్పరా? ఎవ్వరు చెప్పారు ఇది. అంటే చెప్పేటోడు ఉంటే చెప్తారేమో, కానీ మనం చేస్తలేము యాజ్ అ కల్చర్. ఇట్స్ వెరీ ఈజీ టు గెట్ O1. నీకు ఒక మీనింగ్ఫుల్ ట్రాక్షన్ ఉంటే O1 ఇచ్చేస్తాడు. O1 3 years ఇస్తారు, దాని తర్వాత మళ్ళీ 3 years ఎక్స్టెండ్ చేసుకోవచ్చు O1ని. ఓకే, 6 years ఆడ అయిపోయిందా, O1 నుంచి నీకు EB1A అని ఉంటుంది. EB1A, O1 ఇస్ నాన్ ఇమిగ్రెంట్, EB1A ఇస్ ఇమిగ్రెంట్. నీకు O1 నుంచి EB1A వెళ్ళిపోవచ్చు నువ్వు మంచిగా. నీకు గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది 5 yearsలో. నీకు యూ కెన్ బిల్డ్ వెల్త్, యూ కెన్ వర్క్ ఆన్ యువర్ ఓన్ సెల్ఫ్, యూ కెన్ కమ్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ఇండియా. నువ్వు ఏదో కుక్కలాగా భయపడి ఆడ అరే ఏమవుతుంది రా భయ్, మళ్ళీ మనం కంట్రీలోకి రాగలుగుతామా లేదా కాకుండా వచ్చి ఈడ 4 నెలల నుండి మంచిగా ఈడ కంపెనీ బిల్డ్ చేసుకొని, ఆడ కంపెనీ బిల్డ్ చేసుకొని వెల్త్ క్రియేట్ చేస్తూ 10 మందికి ఉద్యోగం ఇచ్చి దాని తర్వాత గ్రీన్ కార్డ్ తెచ్చుకొని, సచ్ అ బెటర్ లైఫ్. That's fantastic. Yeah. Any last statements? Again, the reason why I was so inspired by this podcast in some ways is, నాకు ఇప్పటివరకు నాకున్న ఆడియన్స్ అందరూ, ఇంకా అసలు ఉన్న ఆడియన్స్ కి నువ్వు ఎవరు తెలుగు నేను అసలు తెలుగు తెలియదు కదా. I'll tell you a funny story. Okay, so నేను బెంగళూరులో ఉన్నప్పుడు నేను ఒక డ్రేపర్ అని ఒక స్టార్ట్అప్ హౌస్ లో అనమాట. ఎందుకంటే నేను బెంగళూరుకి వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఒక ఫ్రెండ్ ఉండేది అనమాట, అమ్మాయి. షీ వాజ్ ద మోస్ట్ ప్రిమ్ అండ్ ప్రాప్ అంటారు, వెరీ సౌత్ ఢిల్లీ గర్ల్, సౌత్ బాంబే గర్ల్ అంటాం కదా. షీ యూస్ టు బీ దాట్ అనమాట. అండ్ వివేక్ వుడ్ యూ లైక్ టు హ్యావ్ ఆమ్లెట్ అని అడిగింది. ఆమ్లెట్ అంటే యా ష్యూర్ అన్నాను. అంటే వుడ్ యూ లైక్ టు హ్యావ్ హాఫ్ బాయిల్ ఫుల్? ఆమ్లెట్లో హాఫ్ బాయిల్ ఉంటే కూడా అప్పుడు తెలియదు నాకు. అలా అంటే అనమాట. షీ వాజ్ వెరీ స్వీట్, షీ వాజ్ వెరీ నైస్ గర్ల్. She was in a place, she used to educate a lot of people on tech changes. అండ్ ఒకరోజు తను నేను ఐఎమ్ బ్యాక్ టు హైదరాబాద్, బ్యాక్ టు వర్క్ వచ్చేసాను. తను ఒకరోజు స్టోరీ పెట్టింది, వెరీ ఇన్సైట్ఫుల్ సెషన్ ఫ్రమ్ డీల్ జమాన్, సచ్ గ్రేట్. లైక్ EMI ఇలా పెడితే వీడెవడో ఉన్నాడు. And then I started following you. I think following you for a while. Then I've been seeing you and I'm like, okay, Manhattan lifestyle, because I've seen your lifestyle. Because everyone, please follow him on Instagram, because he's a different picture. మన తెలుగులో మాట్లాడుతున్నాడు, మధ్యలో కొంచెం ఇంగ్లీష్ యాక్సెంట్ వస్తుంది, కానీ he has a very different lifestyle. I want to like maybe follow up when he comes back. We're going to do one more podcast on how does lifestyle impact the way we project ourselves and how way we do business. Because that is such an interesting topic I want to talk to you. Indian born, running a business in Manhattan, New York. I saw it and I'm like, this is a very nice profile and this and that. Then when you reached out to me and we spoke, and I'm like, this is so inspirational. And ఒక 26-year-old, and basically 1 year younger to me, right? If
if I'm able, like I thought till now, okay, I did something very, very massive. I did decently well in one day. Then when I met you, I'm like, okay, fine. There are other people like me who are doing better than me, and there is someone I can look up to you who is younger to me. I feel really, really, I feel really, really happy about it. నేను నాకంటే చిన్న వాళ్ళు కూడా మస్తు మంది ఉన్నారు, అండ్ దే హావ్ Doing బిగ్ absolutely కంపెనీస్. well, ఇది లైఫ్. Yeah, this is life. And that is the thing. And we need to constantly నేర్చుకొని, and beautiful thing is we are interacting. I think we've interacted multiple times over a period. This is a story which everyone has to know. ప్రతి ఒక్కడికి ఒక స్ట్రైట్ పాత్ ఉంటుంది. స్ట్రైట్ పాత్ నుంచి లెఫ్ట్ రైట్ చాలా సార్లు వెళ్తావు నువ్వు. దట్ డజంట్ మీన్ యువర్ అ ఫెయిల్యూర్. అంతే అంతే అంతే. రైట్. అండ్ యూ జస్ట్ యూ డోంట్ ఈవెన్ నీడ్ టు కోర్స్ కరెక్ట్. ఇంకోటి ఏంటంటే పక్కన ఫెయిల్యూర్ అనడం అనేదే ఒక మైండ్ సెట్ నుంచి తీసేయాలి. కరెక్ట్. డూ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. ఏదన్నా నువ్వు ఫెయిల్యూర్ అనుకోకరా భయ్, అంతే చాలు. అంతే కదా, అట్లనే ఆలోచించాలి. అండ్ ద సేమ్ థింగ్, ఐ ఆబ్వియస్లీ రియలీ అప్రిషియేట్ యూ హ్యావింగ్ మీ. అండ్ మీరేం చేస్తున్నారు విత్ యువర్ ఓన్ ఏజెన్సీ కూడా, ఇట్స్ ప్రిటీ ఇన్స్పిరేషనల్. అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ టుగెదర్ ఇన్ అదర్ కెపాసిటీ ఆల్సో. అంటే నా ప్రైమరీ మోటివ్, నా ఇన్స్పిరేషన్ ఏంది, ఒకటి నన్ను సోషల్ మీడియాలో ట్విట్టర్లో ఫాలో చేసిన వాళ్ళు, లింక్డ్ఇన్లో ఫాలో చేసిన వాళ్ళు, ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసిన వాళ్ళు కూడా అప్పుడప్పుడు అన్నాను తెలుగా అని మెసేజ్ చేస్తుంటారు. అన్నాను తెలుగా అంటే దిస్ ఇస్ ఫైనలీ ద ప్లేస్ వేర్ ఐమ్ లైక్ అవును నేను తెలుగే అని ఒకటి చెప్పడానికి. బట్ అట్ ఇన్సైడ్ మీ లైక్ ఐమ్ సచ్ అ తెలుగు బాయ్. అంటే నేను తెలుగు సినిమాలు చూసి పెరిగిన, తెలుగు పాలిటిక్స్ చూస్తా, నా ఫ్రీ టైంలో V6లో తీన్ వార్తలు, లైక్ ఇన్ మై యూట్యూబ్ ఇస్ ఆల్ లైక్ తెలుగు. అండ్ చిన్నప్పుడు గ్రోయింగ్ అప్ ఈ మన సికింద్రాబాద్ బాయ్, పక్కా హైదరాబాద్ సికింద్రాబాద్ బాయ్. నేను చిన్నప్పుడు మొత్తం ఈ సినిమాలు వస్తున్నాయి, అల్లు అర్జున్ సినిమా అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ల టికెట్ తీసుకొని, సుదర్శన్ సంధ్యాల టికెట్ తీసుకొని, చిన్న న్యూస్ పేపర్లో చింపి బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళి రచ్చ చేసి that's who I am fundamentally, right? లైక్ మనం ఇంత ఇంగ్లీష్ మాట్లాడి బిజినెస్లో పెట్టి ఇవన్నీ చేసినా కూడా లైక్ పక్కా లోపల కల్తీ అంటారు మనల్ని, రైట్? సో దాట్స్ వన్ థింగ్, రైట్? బట్ దెన్ I've always felt internally, అరే మన సైడ్ స్టోరీ మన కమ్యూనిటీకి చెప్పాలి రా భయ్య అని. ఎందుకంటే మస్త్ అయింది, ఇట్స్ హై టైమ్ వీ హ్యావ్ టు టెల్ అవర్ స్టోరీ టు అవర్ కమ్యూనిటీ. We need to celebrate entrepreneurs. 100%. That is the agenda. ఇంకోటి ఒకటేంటంటే, సరే నాకు రికగ్నిషన్ ఇవ్వండి, ఓకే, ఇది ఆబ్వియస్లీ ఎవరికైనా ఉంటుంది ఇంత చేసి నాకు రికగ్నిషన్ కావద్దా అని. బట్ నా ప్రైమరీ మోటివ్ ఏంటి, దిస్ ఇస్ అ పర్సనల్ గోల్ ఆఫ్ మైండ్, ఇస్ యూఎస్లో తెలుగు ఆంటర్ప్రినర్షిప్ని మనం మీనింగ్ఫుల్లీ డెవలప్ చేయాలి, ఓకే? And it starts by creating content and creating resource pools. So access అంటే ఎట్లా స్టార్ట్ చేయాలి, వీసా టైప్స్ ఏమేమి ఉన్నాయి, నీకు ఎక్కడెక్కడ రిసోర్సెస్ ఉన్నాయి, ఎవరికి పిచ్ చేయాలి, ఎవరైతే మన వాళ్ళు సక్సెస్ఫుల్ ఉన్నారో దట్స్ విల్లింగ్ టు టేక్ దర్ టైమ్ అండ్ గివ్ యూ మెంటర్షిప్ కానీ తీసుకోండి, రిసోర్సెస్ పాయింటింగ్ యూ టు ద రైట్ ప్లేసెస్. ఐ వాంట్ టు స్టార్ట్ బీయింగ్ దట్ పర్సన్. నాతో కాదు ఇది, ఓకే? ఇంకొక 10 మంది కావాలి, 100 మంది కావాలి, అవుతారు, వస్తారు, మనం అందరం యునైటైజ్ చేస్తాము. బట్ నా విజన్ ఏంటంటే నెక్స్ట్ డెకేడ్లో తెలుగు ఆంటర్ప్రినర్షిప్ని నేను చూడాలి, రైట్? ఇట్ క్యాన్ జస్ట్ బీ మీ. తెలుగు ఆంటర్ప్రినర్షిప్ హ్యాస్ టు బీ అ వెరీ వైబ్రెంట్ థింగ్. మనం గుజరాతీస్ గురించి మాట్లాడడం కాదు, దట్ దేర్ పార్ట్ ఆఫ్ ది యాసెట్ క్లాస్. వీ హ్యావ్ టు బికమ్ అ పార్ట్ ఆఫ్ ది యాసెట్ క్లాస్. మనలో ఏం తక్కువ లేదు. మనం ఆడపోయి టెక్ కంపెనీస్ రన్ చేసి, ఇప్పుడు బోత్ శాంతను నారాయణ్ అండ్ సత్యనండేలా బోత్ తెలుగు పీపుల్. అడోబీ ఇంకా మైక్రోసాఫ్ట్ నడుపుతున్నారు. ఇట్లా ఎంతోమంది ఉన్నారు. మనం పెద్ద కంపెనీస్ వేరే వాళ్ళ కోసం నడిపినప్పుడు మనం ఎందుకు మన సొంత కంపెనీలు పెద్ద చేయలేము? నాకు ఇది అర్థమవుతలేదు ఈ కాన్సెప్ట్, రైట్? సో ఇట్ స్టార్ట్స్ బై క్రియేటింగ్ ట్రాన్స్పరెన్సీ. ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఏడ ఆపర్చునిటీ ఉంది, వీసా సిచ్యువేషన్ ఏంది, ఎట్లా ఇమిగ్రేట్ కావాలి, ఆల్ ద వే టు గివింగ్ మైక్రో రిసోర్సెస్ అండ్ మెంటర్షిప్. ఇది మనం చేద్దాము. అండ్ ఐ వాంట్ టు బీ దట్ పర్సన్ దట్ పబ్లిక్లీ స్పీక్స్ అబౌట్ ఇట్, అండ్ ఐమ్ షూర్ దెర్ విల్ బీ మోర్ పీపుల్. Absolutely. Thanks, Aditya. Thanks for being here. Thanks for giving a lot of information, and more importantly, a alternative career ఇచ్చినందుకు. And అక్కడ at this point of time, there are so many people who are stuck, who do not know what next. I don't know, they're being ట్రంప్ వస్తాడా, కమలా హారిస్ వస్తాడా అని ఆలోచిస్తున్నారు, కానీ వాళ్ళ నెక్స్ట్ లైఫ్ లో ఏం వస్తుందో అర్థం కావట్లేదు. ఎవడు వచ్చినా మన బతుకే, వాడేం చేయడు, మనకి ఏం చేయడు. So I'm very, very thankful. Absolutely. Thank you.